ఎస్ అండి. అందరికీ హ్యాపీ మార్నింగ్ అండి. నా పేరు ఫైర్ రవిచంద్ర. నేను తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను. ఈ రోజు మన పండుగ అండి. సండే రాగానే నిజంగా మీ అందరికంటే నేను చాలా ఎక్సైటెడ్ గా ఉంటాను. ఎందుకంటే అసలు మనకు వస్తున్న ఒక్కొక్క రిజల్ట్ అండి. అసలు ఆ రిజల్ట్ వింటూ ఉంటే నిజంగా ఆ లోపల నుంచి ఎంత హ్యాపీగా ఉంటుందంటే మన ప్రోడక్ట్ ఇంత మంది మీద ఇంత మంచి రకాల మంచి మంచి రిజల్ట్ ఇస్తుందా అన్న ఒక సంతోషం అండి. అసలు ఎంత హ్యాపీగా ఉంటుందంటే బ్లెస్సింగ్స్ అన్నిటికంటే మించి మంచి మంచి బ్లెస్సింగ్స్ మన లయన్స్ బ్లెస్సింగ్స్. శ్రీను సార్ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు బ్లెస్సింగ్స్. ఇంకొకరు మాకు ఈ ప్రొడక్ట్ పరిచయం చేసినందుకు మాకు ఈ బ్లెస్సింగ్స్. ఇలాగా ప్రతి ఒక్క రూపంలో మనకి బ్లెస్సింగ్స్ అన్నవి వస్తూ ఉంటాయండి. నేను ప్రతిసారి ఏం చెప్తూ ఉంటానంటే పండుగ అన్నది మనకి సంవత్సరానికి ఒక్కసారి వస్తుందండి. కానీ మనకి ఈ న్యూ ఇయర్ లో మాత్రము ఎవ్రీ వీక్ సండే రాగానే మనకి టెస్టిమోనియల్స్ పండుగ వస్తుంది. పండుగ వాతావరణం ఎలా ఉంది చూడండి. అసలుకి ఆ స్టార్ట్ చేసిన 2 minutes లో 1000 people ఫుల్. నిజంగా చాలా చాలా గ్రేట్ అండి. చాలా చాలా గ్రేట్. ఓకే, మన టెస్టిమోనియల్ సెషన్ ఈ రోజు స్టార్ట్ చేసుకున్నాము. సార్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇది కొత్త వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇక్కడ కొత్త వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు ఇక్కడ మీరు ఇది వరకు ఒక వారం రోజుల తర్వాతనో లేకపోతే 10 రోజుల తర్వాతనో నెల 2 నెలలు మీరు వాడిన తర్వాత మీకు ఎలాంటి రిజల్ట్ వచ్చిందన్న విషయాన్ని మాత్రం ఇక్కడ మీరు హ్యాపీగా చెప్పడానికి మాత్రం హ్యాండ్ రైజ్ చేయండి సార్. ఏదైనా క్వశ్చన్స్ ఉంటే, సార్ నేను ఇప్పుడు వాడుతున్నాను ఇలాంటివి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మాత్రం మీ సీనియర్స్ అడగండి. లేదా మనకి స్పెషల్ గా ట్యూస్డే మనకి ప్రొడక్ట్ మీదే ఉంటుందండి. ఆ ట్యూస్డే వచ్చినప్పుడు మీ క్వశ్చన్ అవర్ ఉంటుంది. క్వశ్చన్ అవర్ లో మీరు క్వశ్చన్ అడగండి. ఇది కొత్త వాళ్ళకి మాత్రమే నేను చెప్పేది. మిగిలిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా వినండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎలాంటి రిజల్ట్ చెప్తున్నారని మిమ్మల్ని మీరు రిలేట్ చేసుకోండి. ఇక్కడ ఏజ్ తో సంబంధం ఉండదు. వాళ్ళు చెప్తున్నప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఓహో, వీళ్ళకే నయం ఏంటంటే మాకు కూడా నయం ఉంటుంది. మీకు హోప్ ఇవ్వడానికి. ఓకే, ఇంకా మనం ఈ రోజు ఈ క్వశ్చన్ అవర్ ని స్టార్ట్ చేస్తున్నాము. మొట్టమొదటిగానండి బిఎం శ్రీనివాస్. మామూలుగా మనము లేడీస్ తో తీసుకున్నాము. ఇక్కడ మేడం లలిత గారు కూడా వచ్చున్నారు. ఓకే, అయినా సరే యాదవ్ గారు ఉన్నారు. ఫస్ట్ ఎంబిఎం శ్రీనివాస్ అండి. సార్ మీకు అన్మిట్ ఆప్షన్ వచ్చింది సార్, చూడండి సార్. శ్రీనివాస్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. సార్ నా వీడియో రావట్లేదు సార్. వచ్చింది వీడియో వస్తుంది, మీరు మాట్లాడతారు. గుడ్ మార్నింగ్ సార్. నేను వచ్చేసి నా పేరు శ్రీనివాస్ సార్. ఐఎమ్ ఫ్రమ్ యాదాద్రి భువనగిరి, భీమ్నగర్ మండల్ సార్. నేను ఈ రోజుకు మాట్లాడండి. వినిపిస్తుంది సార్. నేను ఈ రోజుకు 20 సార్ ప్రోడక్ట్ వాడము. నాకు పరిచయం చేసింది మా ఫ్రెండ్ యారా సంజీవ్ గారు సార్. ఆయన ఒక పెరాలసిస్ పేషెంట్ సార్. నేను వచ్చేసి కంప్యూటర్ ఆపరేటర్ సార్. ఒక 3 years నుంచి బ్యాక్ పెయిన్ తో చాలా బాధపడుతున్నాను నేను. అయితే మా ఫ్రెండ్ పిలవడం వల్ల నేను వెళ్ళి చూశాను. మంచి రిజల్ట్ ఆయనకు. ఎట్లా నడుస్తున్నాను అంటే బాగా నడుస్తున్నాను. చాలా సంతోషం. నేను కూడా బ్యాక్ పెయిన్ తో అంటే బాధపడుతున్నాను కాబట్టి ఆయన చెప్పారు కదా. నేను ప్రోడక్ట్ తీసుకొని వాడడం తోటి ఒక 10 రోజుల్లో మంచి రిజల్ట్ సార్ నాకు. అంటే నేను నైట్ లో పడుకున్నప్పుడు చాలా ఇబ్బంది అనిపించేది లేచినప్పుడు. అట్లాంటి ఇబ్బంది ఒక 10 days లోనే మంచిగా అయింది. ఈరోజు 20 days అసలు నాకు తెలియకుండానే ఆ పెయిన్ అనేది పోయింది సార్. చాలా ధన్యవాదములు మన సౌత్ ఇండియాకి పరిచయం చేసిన లయం ప్రసాద్ సార్కి, మా కావలి మా ఆంజనేయ సార్కి, అంటే మా అప్లైనరు మా ఫ్రెండ్ సంజీవ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ ప్రోడక్ట్ సంజీవిని అంటే ఒక సంజీవిని సార్. అంటే చెప్పుకోవడం ఎట్లా అంటే ఒక సంజీవని మనిషిని మళ్ళీ బ్రతికించడం అంటే చాలా బాధతో చాలా జబ్బులతో బాధపడతారు. కానీ అట్లాంటి ప్రోడక్ట్ మంచి రిజల్ట్ ఇస్తుంది సార్. అందరికీ పరిచయం చేసి అందరికీ చెప్పాలి. నేను ఇప్పుడు మళ్ళీ నేను చెప్తాను. 20 days ఈరోజు కంప్లీట్ అయింది కాబట్టి నేను ఆల్రెడీ మా చుట్టాలకు కూడా చెప్పడం జరిగింది. నిన్ననే పోయి మా కిడ్నీ కూడా ఇచ్చి రావడం జరిగింది. అంటే చెప్పాను.
మంచి రిజల్ట్ వస్తుంది సార్. నాకైతే నేను ఖచ్చితంగా చెప్తాను సార్. థ్యాంక్ యూ సార్. ప్రత్యేక ధన్యవాదాలు సార్ రాయన్ ప్రసాద్ సార్కు, మన కావల్ ఇంజనీర్ సార్కు, మా ఫ్రెండ్ సంజయ్ గారికి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వెరీ 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 గుడ్ అండి. సూపర్ సూపర్ శ్రీనివాస్ గారు, మీకు వచ్చిన రిజల్ట్ ని ఏదైతే మీరు అనుభవించిన ఇది వరకు ఉన్న పెయిన్ ని, అది వెళ్ళిపోయిన తర్వాత మీరు చెప్తున్న కృతజ్ఞతలు, అవన్నీ కూడా సూపర్ అండి, సూపర్. ఆ బాధ అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. దాంట్లో బయటకు వచ్చిన తర్వాత ఇలాగ వాళ్ళ సంతోషంతో వాళ్ళే ముందుకు వచ్చి హ్యాండ్ రైజ్ చేసి చెప్పడం అనేది నిజంగా చాలా చాలా హ్యాపీనెస్ అండి ఇది. అట్లాగే ఆ యాదవ్, తెలుగులో రాశారండి, యాదవ్ యాదవ్ సార్, మీకు వచ్చిన రిజల్ట్ చెప్పండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ప్యూర్సెల్ ఫ్యామిలీ అందరు గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, చెప్పండి. ముఖ్యంగా నేను వచ్చేసి మాది హన్మకొండ డిస్టిక్ సార్. నా పేరు ఓదేల్ సార్. సార్ నాకు చాలా ప్రాబ్లం ఏంటంటే నాకు సర్వైకల్ ప్రాబ్లం ఉండేది సార్. అట్లనే నాకు బ్యాక్ పెయిన్ ఉండే సార్, విపరీతమైన బ్యాక్ పెయిన్ ఉండే, సర్వైకల్ ప్రాబ్లం ఉండే. పడుకుంటే ఒక అర్ధగంట నిద్ర పట్టేది, మళ్ళీ తర్వాత లేవగానే మళ్ళీ పెయిన్ స్టార్ట్ అయ్యేది. అది చాలా ఘోరంగా అంటే ఘోరంగా ఉండేది సార్. అది నేను న్యూరో సర్జన్ పోతే ఆయన న్యూరకల్ ప్రాబ్లం చెప్పి మందులు ఇచ్చారు, ఎప్పటికి మందులు వాడాలని చెప్పేది సార్. ఇట్లా వాడుకుంటా కూడా ఒక సంవత్సరం వాడింది సార్. ఈ క్యూర్సెల్ నాకు పరిచయం అయింది సార్. ముఖ్యంగా దాసరి శంకరయ్య సార్ నా అప్లైన్ సార్. అట్లే శ్రీకాంత్ సార్ సార్ నాకు ఈ పరిచయం చేసిన తర్వాత నేను ఒక ఫస్ట్ నుండి వాడుకుంటున్నాను సార్. ఇప్పటికి ఒక 15 days అయింది సార్ నేను వాడుకోవచ్చు. చాలా బాగుంది సార్ రిజల్ట్. ఎట్లా అంటే నేను మార్నింగ్ లేవకపోయేటట్టు సార్, నా పెయిన్స్ కాబట్టి చాలా ఘోరంగా ఉండే పరిస్థితి. ఇప్పుడు ఏమైంది అంటే నేను మార్నింగ్ 5:30 వరకు లేవడం జరుగుతుంది సార్. హ్యాపీగా ఉంది నా శరీరం కూడా, బాడీ కూడా చాలా తేలికగా ఉంది సార్. క్యూర్సెల్ చాలా బాగుంది సార్. ఇంకా నేను వాడుకోవడం జరుగుతుంది సార్. ఇంకా వాడుకోవాలి సార్. నాకు ఆరోగ్యం బాగా వాడాలి. నేను ఒక 3 to 6 months వాడాలనుకుంటున్నాను సార్. చాలా బాగుంది సార్ ఇది క్యూర్సెల్ ప్రొడక్ట్. చాలా అంటే చాలా బాగుంది సార్. నా ఆరోగ్యం కొంచెం పడుతుంది సార్. ఇప్పుడే నాకు 50 సంవత్సరాలు. ఓకే ఓకే అండి యాదవ్ గారు, చాలా చాలా సంతోషం. మీ బ్యాక్ పెయిన్ కాదు, మిగిలిన మీకు ఇంకా కూడా మంచి జరుగుతుంది. మీరు కూడా చక్కగా వివరించారు హనుమకొండ నుంచి. ఓకే అండి. నెక్స్ట్ డాక్టర్ సత్య గారు సార్, చెప్పండి సార్. మీరు మీ నుంచి మంచి రిజల్ట్ మాకు అందిస్తారని ఆశిస్తున్నాము. చెప్పండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. రాజు సార్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. మన క్యూర్సెల్ ఫ్యామిలీకి నేను డాక్టర్ సత్య అండి. నేను హైదరాబాద్ నుంచి. నేను ఒక ఆల్టర్నేటివ్ మెడికల్ ప్రాక్టీషనర్ని. నా ఇంట్రడ్యూసర్ ముక్కుబాల్ రెడ్డి గారు అండి. ఓకే సార్, నేను ఒక 2 టెస్టిమోనీస్ చెప్పదలుచుకున్నాను సార్. లాస్ట్ టైం మన కాదర్ సార్ ఒక ట్రైనింగ్ సెషన్లో ఒక గజేంద్ర మోక్షంలో ఒక కొటేషన్ చెప్పారు, నీవే తప్ప ఇతః పరంబెరుంగా అన్నప్పుడు ఆ భగవంతుడు మనకు తప్పకుండా వచ్చి ఆశీర్వదిస్తాడు, మన బాధల నుంచి మనకు బయటికి తీసుకొస్తారని చెప్పి. అలాగే మన ప్రోడక్ట్ కూడానండి ఇలాగే చేస్తుంది. ఆయన సార్ ట్రైనింగ్ సెషన్లో చెప్పారు, ఇది ప్రాక్టికల్గా చేస్తుందండి. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ నాకు ఒక టెస్టిమోనీ చెప్తానండి. ఇది ఎవరైనా ఈ పిల్లల కోసం ఎవరైనా పుట్టకుండా ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఈ యొక్క టెస్టిమోనీ ద్వారా తెలుసుకోవచ్చండి. నాకు ఒక 38 years అంటే 12 years అయిందండి మ్యారేజ్ అయ్యి. 38 years అనమాట అబ్బాయికి. సో అసలు వాళ్ళకి పిల్లలు పుట్టలేదు. ఏం చేతనంటే ఆ స్పెర్మ్ కౌంట్ ఏదైతుందోనండి అది 0 ఉంది. 0 ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు పిల్లలు కలగడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం లేదండి. వాళ్ళు నాకు 10వ తారీఖు ఫిబ్రవరిలో నా దగ్గరికి రావడం జరిగిందండి. నేను టెస్ట్ చేసిన తర్వాత నాకు కూడా సేమ్ అదే రిజల్ట్స్ నాకు కనిపించింది. అయితే నేనేం చెప్పానంటే, మీరు 6 months వాడాలమ్మా, 6 months వాడిన తర్వాత కంపల్సరీ మీకు ఈ రిజల్ట్ అనేటువంటిది కనిపిస్తుందని చెప్పి నేను వాళ్ళకి చెప్పడం జరిగిందండి. తర్వాత వాళ్ళు నాకు 26th మేకి నా వద్దకు రావడం జరిగిందండి. వచ్చిన తర్వాత నేను
వాళ్ళని టెస్ట్ చేసిన తర్వాత నేను చెప్పానండి, ఆ వాల్యూస్ నేను చెప్తానండి. ఇది 10 అంటే ఫిబ్రవరికి ఆ యొక్క ఈ సెమిన్ వాల్యూమ్ వచ్చండి 1.5 నుంచి 6.2 ఉండాల్సింది 1.2 ఉంది. లిక్విఫైయింగ్ టైం వచ్చేసేసి 10.2 నుంచి 30.2 ఉండాల్సింది 10.9 ఉందండి. అలాగే నెంబర్ ఆఫ్ స్పెరమ్స్ వచ్చి 2.4 నుంచి 3.9 ఉండాల్సింది 0.3 ఉంది. మొటాలిటీ రేట్ వచ్చేసేసి 0.6 నుంచి 0.8 ఉండాల్సిన 0.2 ఉందండి. సో అదే మళ్ళీ 26th మే వచ్చేటప్పటికండి ఈ వాల్యూస్ అన్నీ కూడా ఇంక్రీజ్ అవ్వడం జరిగిందండి. స్పెరమ్ వాల్యూమ్ వచ్చేసేసి 2.3కి వచ్చింది. అలాగే లిక్విఫైయింగ్ టైం వచ్చేసేసి 29.7కి వచ్చింది. నెంబర్ ఆఫ్ స్పెరమ్స్ వచ్చేసేసి 2.9 వచ్చింది. అలాగే ఈ మొటాలిటీ రేట్ వచ్చేసేసి 0.7 అండి. సో ఈ ప్రకారంగా నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే మీకు 8 మిలియన్ నుంచి 15 మిలియన్ వరకు ఉండడానికి అవకాశం ఉంది అని చెప్పానండి. అప్పటి వరకు నాకు వాళ్ళు టెస్ట్ చేయించుకున్నారని చెప్పలేదు ఫ్రెండ్స్. తర్వాత ఆ అబ్బాయి చెప్పారండి, సార్ నేను ఆల్రెడీ టెస్ట్ చేయించుకున్నాను, ఎందుకంటే మీకు వచ్చే ముందు ఈ 2 చెక్ చేసుకుందామని అని చెప్పి అతను చెప్పాడండి 15 మిలియన్కి వచ్చిందని చెప్పి. డియర్ ఫ్రెండ్స్, 15 మిలియన్కి వచ్చిందంటే ఇక వాళ్ళకి అతి త్వరలో వాళ్ళకి ఆ యొక్క పిల్లలు పుట్టేటువంటి అవకాశం 100కి 100% ఉందండి. ఇదొక టెస్ట్ మనీ ఫ్రెండ్స్. అలాగే నాకు రీసెంట్గా అంటే 11 రోజులండి ఈ రోజుకి విజయవాడలో ఒక కేసు వచ్చిందండి. 28 సంవత్సరాల అబ్బాయి, అతను క్యాన్సర్తో బాధపడుతున్నాడండి. అది ఇంటెస్టైన్స్ క్యాన్సర్ వచ్చి 2 సార్లు సర్జరీ చేశారండి. బ్యాగ్ ఒకటి పెట్టారనమాట. అదొక ఫేమస్ హాస్పిటల్. ఐ డోంట్ వాంట్ టు నేమ్ దేర్ నేమ్, ఎందుకంటే మన అది దీని ప్రకారం ఏంటంటే మనం చెప్పడం అనేటువంటి మంచిది కాదు కాబట్టి. సో ఆ అబ్బాయికి ఇక రెండోసారి వచ్చిన తర్వాత అండి ఒక 10 రోజులు పెట్టుకుని, లేదమ్మా ఇంకా ఇది కంప్లీట్లీ అన్ని ఆర్గాన్స్కి కూడా ఇది స్ప్రెడ్ అయిపోయింది, ఇక బతికేటువంటి అవకాశం అయితే లేదు, వెరీ 1 or 2 days ఆర్ ఫ్యూ డేస్ అంటే ఇతను ఉండడానికి లేదు, ఎందుకంటే ఈ యొక్క లివరు చాలా డ్యామేజ్ అయింది. అలాగే ఈ ఈ గాల్ బ్లాడర్ కంప్లీట్లీ ఈ నిండిపోయింది, దాంట్లో ఉండేటువంటి అదంతా కూడా బ్లాక్ అయిపోయింది, అలాగే కిడ్నీస్ కూడా ఫెయిల్ అయినాయి, కాబట్టి ఇతను బతకడానికి ఏమాత్రం అవకాశం లేదు, తీసుకోండి అని చెప్పిన తర్వాత అదే రోజునండి నాకు ఒక ఫ్రెండ్ ద్వారా ఇన్ఫార్మ్ చేసిన తర్వాత అండి నేను అక్కడే అదే రోజు లక్కీలీ ఏంటంటే నేను విజయవాడ పంపించానండి. అది ఒక ప్యాకెట్ వాళ్ళకి ఇమ్మని చెప్పడం జరిగిందనమాట. యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ ఫ్రెండ్స్, 4 days అబ్బాయికి అండి ఇచ్చినప్పటి నుంచి కూడా వామిటింగ్స్ అవుతున్నాయి. ఆ వామిటింగ్స్లో వాళ్ళు భయపడతా ఉన్నారనమాట. ఈ వామిటింగ్స్ అవుతున్నాయి డాక్టర్ గారు, ఏంటి పరిస్థితి అంటే, అవనివ్వండి అమ్మా, ఫుడ్ వెళ్తుందా అంటే ఫుడ్ వెళ్ళట్లేదు అన్నారు. ఏం వెళ్తుందంటే పచ్చగా పోతుందంటే అంతాను ఎల్లోయిష్గా ఉంటుంది, అంతాను లిక్విడ్ లాగా వెళ్తుందంటే వెళ్ళనివ్వండి అని చెప్పాను అనమాట. డియర్ ఫ్రెండ్స్, 4 రోజుల తర్వాత వాళ్ళు మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్లారండి. హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళకి అంతకుముందే అబ్బాయికి హెపటైటిస్ బి చాలా అబ్నార్మల్గా ఉంటుందన్నమాట అండి. అప్పటికి ఆ హెపటైటిస్ బి అనేటువంటిది లేదని డాక్టర్లు చెప్పారండి. అలాగే ఈ కిడ్నీస్ ఏదైతే ఉన్నాయో ఈ ఫంక్షనింగ్లోకి వచ్చాయి, పర్లేదు, ఇక కొంచెం ఈ అబ్బాయి కొంచెం ఈ యొక్క లైఫ్ అనేటువంటి స్పాన్ పెరగడానికి కొంచెం అవకాశం ఉందని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో డియర్ ఫ్రెండ్స్, కాబట్టి ఈ యొక్క ప్రొడక్ట్ ఏదైతే ఉందో ఇది అమృత సంజీవని అని చెప్పడానికి ఏమాత్రం మన సందేహం అనేటువంటిది పడడానికి అవకాశం లేదండి. సో కాబట్టి ధన్యవాదాలు ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా. అలాగే మన లైన్ ప్రసాద్ గారికి ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా కానీ మనం తక్కువే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ. రవి గారు, ఓవర్ టు యు సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, సూపర్. మీరు చెప్పిన టెస్టిమోనియల్స్ తో నిజంగా ఎక్స్ట్రాడినరీ అండి ఇవన్నీ కూడా. నేను అదే అంటాను, మన ఈ పండుగ రోజు ఇలాంటి రిజల్ట్ అయినప్పుడు మనకి ఎట్లా ఉంటుందంటే ఒక హ్యాపీనెస్ లెవెల్స్ ఇంకా పెరుగుతుంటాయి. చూడండి, సంతానం లేని వారికి ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు వెయిట్ చేస్తున్న వాళ్ళకి వాళ్ళు ఎన్ని రకాల ట్రీట్మెంట్స్ తీసుకుంటారో మీరు ఊహించలేరండి. అలాంటి వాళ్ళకి మన దగ్గర నుంచి వాళ్ళకి సంతానంకి ఒక దారి చూపించి వాళ్ళు సంతానోత్పత్తి జరుగుతుందంటే అసలు బయట కొన్ని కోకొలలు వచ్చేసాయండి అన్ని. ఈ హాస్పిటల్స్ కూడా ఐవీఎఫ్ హాస్పిటల్స్ చాలా వచ్చినాయి. అలాంటి దానిలో కూడా మన దగ్గర ఒక మంచి సొల్యూషన్ దొరుకుతుందంటే హ్యాట్స్ ఆఫ్ సార్, నిజంగా గ్రేట్. నిజంగా మన ప్రోడక్ట్ కి
మన తీసుకుని వచ్చిన మన లైవ్ సార్కి కూడా నిజంగా ఎన్ని వేల ధన్యవాదాలు, ఎన్ని కోట్ల ధన్యవాదాలు చెప్పినా అవి తక్కువనే. అలాగే క్యాన్సర్స్ కూడా అసలు ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందంటే ఎక్స్ట్రాడినరీ అండి, ఆసమ్. ఇవన్నీ అనుభవించే వాళ్ళకి తెలుస్తాయండి. సో నేను చెప్పేది ఏంటంటే మీరు కూడా ఆ ఫీల్, ఆ సంతోషాన్ని ఫీల్ అవుతే అర్థమవుతుంది, రైట్? ఎనీవే, థ్యాంక్ యూ సార్, సత్య సార్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. చక్కగా మాకి ఒక 2 మంచి విషయాలను చెప్పారు. అలాగే నెక్స్ట్ విశ్వనాథ్ సార్ లైన్ లో ఉన్నారు మనకి. నెక్స్ట్ ఉంది చందు పి. చంద్రు. సార్ గుడ్ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ అండి, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. చెప్పండి. నా పేరు చంద్రు, నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నా సార్. ఓకే. నాది ಸ್ವಲ್ಪ కొంచెం 4 సంవత్సరాల నుంచి హెల్త్ కొంచెం ప్రాబ్లం ఉంది, బ్లీచింగ్ తీసుకోవడానికి. పనుకున్నా కానీ, పోతే ఎక్కడన్నా నీళ్లు టచ్ అయినా కానీ, ఏమైనా కానీ చాలా ఇదిగా ఉంటుంది సార్. ముక్కు బ్లాక్ అయ్యేది చాలా కష్టంగా ఉంటుంది. తర్వాత వచ్చేసి నేను ఎక్కడన్నా ఎవరికడన్నా మాట్లాడాలన్నా కానీ, ఏమన్నా ఇచ్చేయాలన్నా చాలా బాధగా ఉంటుంది సార్. ఎవరికడన్నా 10 మందిలో పోయి మాట్లాడాలన్నా ముక్కులో నుంచి నీళ్లు గారేది ప్లస్ ఇదిగా ఉంటుంది. 3 సంవత్సరాల నుంచి అట్లే చాలా కష్టపడుతున్నా సార్. తర్వాత వచ్చేసి మా అప్లైన్ వచ్చేసి కాజావాల్ సారు, మా సార్ వచ్చేసి వెంకటేష్ సార్, వాళ్ళంతా పరిచయం చేసిన తర్వాత కేర్స్ వెళ్ళి ఒక 15 రోజులు 20 రోజులు వాడినా సార్. నాకనేది ముక్కులో నుంచి కొంచెం గడ్డలుగా వచ్చేసి ముక్కు నీళ్లు గారుతుంది, గడ్డలుగా వచ్చి అంతా క్లియర్ చేస్తాము సార్. కొంచెం క్లియర్ చేస్తుంది. తర్వాత నేను ఫస్ట్ ఒక 1 year తర్వాత ఆపరేషన్ చేయించుకున్నాను సార్. ఫస్ట్ అది ముక్కు కొంచెం గాలి వచ్చేది, తర్వాత బ్లాక్ అవ్వదు సార్. నేను స్ప్రే కొట్టుకుంటా పనుకుండేది, అట్లా చాలా కష్టంగా ఉండదు సార్. తర్వాత ఇది అయిపోయిన తర్వాత అది పనుకోవాలన్నా కానీ బ్లీచింగ్ కి గాలి రావడానికి కష్టంగా ఉన్నప్పుడు అది కొట్టుకొని పనుకుండే సార్. ఇప్పుడు ఒక 15 రోజులు 20 రోజుల నుంచి వాడుతాను సార్. సూపర్ గా పనిచేస్తాను సార్. నాకు లైన్ సార్ ఇది చేసిన దానికి ఆమెటిగా చేస్తే మా మిస్సెస్ వాళ్ళు కూడా చాలా బాధపడేది. నాకు అనేది ప్రపంచం అనేది ఒక చీకటిగా కానొస్తుంది సార్. ఎందుకంటే ఆ కోల్డ్ వల్ల 10 మంది కాడికి పోవాలన్నా కానీ, ఇది చేయాల్సిన ఎనీ టైం ఖర్చు పెట్టుకొని ఇది చేస్తా చాలా కష్టంగా ఉంటున్నారు సార్. అందుకనేసి ఇప్పుడు క్యూసెల్ వాడిన తర్వాత చాలా సూపర్ గా ఉంది సార్. నా రిజల్ట్ నాకు చాలా ఇదిగా అనిపిస్తా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మా ఫ్రెండ్లకు కూడా చాలా మందికి పరిచయం చేశారు సార్ కేర్చెల్ది. వాళ్ళు వచ్చేసి క్యాన్సర్ కి ఒకరికి ప్లస్ షుగర్ కి వాళ్ళు కూడా వాడుతున్నారు సార్. వాళ్ళు ఒక ప్యాకెట్ అయిపోయింది, ఇంకో ప్యాకెట్ కావాలని అడుగుతా ఉన్నారు సార్. చాలా ఇదిగా ఉంది సార్. నా మార్కు సంజీవ్ తెచ్చి నాకు జీవితాన్ని ఇది ఇచ్చినట్టుగా అనిపిస్తా ఉంది సార్. థ్యాంక్ యూ సార్ అందరికి లైన్స్. ఎస్ అండి, థ్యాంక్ యూ. మీకు కూడా థ్యాంక్ యూ. నిజంగా కొన్ని మెడికల్ టర్మినాలజీస్ కి అవి దాంట్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతాయండి. ఆ మెడికల్ టర్మినాలజీస్, ఆ టర్మ్స్ అవన్నీ కూడాను, ఆ పదాలు చాలా వరకు మనకు కూడా కొన్ని తెలియదు, ఎందుకంటే మనం డాక్టర్ చదవలేదు కాదు. అలాగే మనకి డాక్టర్ విశ్వనాథ్ సార్ వచ్చినప్పుడు కూడా కొన్ని కొత్త పేర్లు చెప్తూ ఉంటారు. ఇందాక డాక్టర్ సత్యక్ గారు చెప్పినప్పుడు కూడా మెడికల్ టర్మినాలజీస్ చెప్పుకుంటారు. అవన్నీ వాళ్ళకే అర్థమవుతాయి. కాకపోతే ఏంటంటే మనకు కావాల్సింది ఏంటంటే రిజల్ట్. ఈయన చూడండి ఎంత బాగా లోపల పెట్టుకుని ఆయన నలుగురులోకి వెళ్ళాలన్న ఇబ్బందికరంలో నుంచి దాంట్లో నుంచి బయటకు వచ్చి హ్యాపీనెస్ లో ఉన్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. కానీ మీరు చక్కగా తెలుగు మాట్లాడారు సార్, చాలా సంతోషం మాకి మీరు తెలుగు మాట్లాడినందుకు. సార్ ముక్కుటేశ్వర్ గారు, ముక్కుటేశ్వర్ సార్ మీకు అన్మిట్ ఆఫ్ ఇవ్వడం జరిగింది. మేడం లలిత గోజ్జా సార్, మీకు కూడా అన్మిట్ ఆప్షన్ ఇచ్చాం మేడం. సార్ చూడండి సార్. నమస్తే సార్, అందరికీ నమస్తే అండి. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ పలాస నుంచి లలితని మాట్లాడుతున్నాను సార్. చాలా రిజల్ట్స్ వచ్చాయి మా దీనిలో, మీకు కూడా తెలుసు. అయితే రీసెంట్ గా అంటే నిన్న టెస్ట్ చేసాం మేము. మా వారికి సైట్ చాలా ఎక్కువ ఉండాలి సార్, చాలా ఎక్కువ. అంటే స్పెట్స్ తీస్తే
వాటర్ అలా కళ్ళంటి కారిపోతుంటది అండ్ ఏం కనిపించదు అనమాట, అలికినట్టు అయిపోద్ది. తను డ్రైవింగ్ కి వెళ్తారు, మాకు వెహికల్స్ ఉన్నాయి, డ్రైవింగ్ కి వెళ్తారు. అలాంటిది మన క్యూర్సెల్ ప్రొడక్ట్ 2 ప్యాకెట్స్ మాత్రమే యూజ్ చేశారండి అతను. 2 ప్యాకెట్సే. ముందు ఒక ప్యాకెట్ యూజ్ చేశారు 20 డేస్, మళ్ళీ ఒక 20 డేస్ గ్యాప్ ఇచ్చేసారు, మళ్ళీ యూజ్ చేశారు. అయితే ఈ 2 ప్యాకెట్స్ ఫినిష్ అయ్యేలోగా పూర్తిగా సైట్ పోయిందండి. ఎలా చెప్తానండి, నేను ఏం చేశాను, నాకు సైట్ పోయినట్టుంది, అస్సలు కంట్లో నీరు రావట్లేదు, నాకు టెస్ట్ చేసుకోవాలనిపిస్తుంది అంటే నేను మెల్లగా స్పెట్స్ పక్కన పెట్టుంటే, నేను ఆ ఆటోలో ఉన్నాను, స్పెట్స్ నేను తీసుకొచ్చేసాను సార్, మెల్ల నా బ్యాగ్ లో వేసుకున్నాను. ఒక టర్న్ ఒక 16 కిలోమీటర్లు జర్నీ చేసి సెకండ్ టర్న్ కూడా వచ్చారు, వచ్చి నా స్పెట్స్ ఎక్కడో కనిపించట్లేదు, కానీ నాకు ఏం అనిపించట్లేదు, చక్కగా ఉంది, నాకు డ్రైవింగ్ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు, ఇప్పటికొచ్చి కళ్ళు రెడ్ కావలేదు అండ్ నీరు కూడా కారట్లేదు, కానీ నా స్పెట్స్ ఎక్కడ పోయాయి, అనవసరంగా 8,000 రూపాయల స్పెట్స్ పోయాయి, ఏదైనా అవసరం అయితే ఎలాగా అన్నారు. అప్పుడు నేను బ్యాగ్ లోంచి తీసి ఇచ్చాను సార్. మిరాకిల్ రిజల్ట్ అన్నమాట. ఇంకా సార్ మనము ఇది వరకే నేను చెప్పాను సార్, ఒక 18 ఇయర్స్ అమ్మాయికి పిట్స్ కోసం ఇచ్చానని. అయితే పిట్స్ కోసం మన ప్రొడక్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళు పిట్స్ కోసం వాడుతున్న ఒక ఇంగ్లీష్ టాబ్లెట్ ఒకటి ఉండింది, అది మన ప్రొడక్ట్ తో పాటు 15 డేస్ వరకు వాడారు సార్. 15 డేస్ తర్వాత ఆ టాబ్లెట్ విడిచిపెట్టారు, పూర్తిగా ఇవ్వలేదు, మరి మన క్యూర్సెల్ ప్రొడక్టే కంటిన్యూ చేశారు. అయితే మన క్యూర్సెల్ ప్రొడక్ట్ వాడిన తర్వాత ఆ ఇంగ్లీష్ టాబ్లెట్ ఆపేసి 27 డేస్ తర్వాత మళ్ళీ పిట్స్ ఒకసారి వచ్చింది సార్. అయితే ఎందుకో టెన్షన్ లో ఏకజామున 4 గంటలకు వచ్చింది. అయితే ఇది వరకు పిట్స్ ఒక రోజు కూడా టాబ్లెట్ లేకపోతే మరుసటి రోజుకి పిట్స్ వచ్చేసేది. పొరపాటున టాబ్లెట్ ఎక్కడ దొరకకపోయినా ఆ కంపెనీవి, ఆ టాబ్లెట్ ఇంట్లో పొరపాటున ఎక్కడైనా పెట్టేసి మర్చిపోయినా మరుసటి రోజుకి ఆమెకు పిట్స్ వచ్చేది, రోజంతా ఉండేది. అంటే ఒక హాఫ్ అన్ అవర్ పిట్స్ ఉండేది, రోజంతా ఏమంటారు సెన్స్లెస్ అన్నమాట. అస్సలు తన మీద తనకి ఓపిక ఉండేది కాదు, హోప్స్ ఉండేవి కాదు, బయటకు చూడడము, మాట్లాడడము, నడవడము ఏమి ఉండేవి కాదు. అలాంటిది ఇప్పుడు మన ప్రొడక్ట్ వాడిన అంటే మందులు ఆపేసిన 27 రోజుల తర్వాత పిట్స్ అయితే వచ్చింది. 2 మినిట్సే ఉండింది, ఓన్లీ 2 మినిట్స్. అమ్మాయి కూడా చాలా యాక్టివ్ గా ఉంది, ఏం అవలేదు. 2 మినిట్స్ నోరు పళ్ళు ఇవన్నీ ఎవరుగరిచినట్టు అయింది. ఆ వచ్చిన మరుక్షణం మన క్యూర్సెల్ ప్రొడక్ట్ ఓపెన్ చేసి ఆ పెదాల మీద నుంచి మెల్లగా కొంచెం 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 గొంతులో వేయడం జరిగింది. అయితే 2 మినిట్స్ లోనే మామూలు నార్మల్ పొజిషన్ కి వచ్చింది. ఆ చాలా యాక్టివ్ గా ఉంది. నాకు మార్నింగ్ 6 కి ఫోన్ చేశారండి. ఫోన్ చేసేసరికి నేను 8 కంతా బయలుదేరి వెళ్ళాను. వెళ్తే వాళ్ళ ఫాదర్ అయితే నన్ను పట్టుకొని చెల్లమ్మ అని గట్టిగా ఏడ్చేశారు, నేను కూడా ఏడ్చేశాను. అయితే ఎందుకన్నయ్య మీరు ఎంత ఎమోషనల్ అవుతున్నారంటే, టాబ్లెట్ వాడి ఆపిన ఇన్ని రోజుల తర్వాత మన పిట్స్ వచ్చింది, చిన్నగా వచ్చింది, నాకు నమ్మకం ముందు పూర్తిగా తగ్గిపోతుందని. ఎంత మేలు చేసినందుకు నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియక నాకు ఈ ఏడుపు వచ్చిందమ్మా అన్నారు. నేనైతే నిన్న పిచ్చ హ్యాపీ. 3 ప్యాకెట్లు తీసుకున్నారు, మళ్ళీ ఒక్కొక్క పూట వాడించాం సార్. 1 మంత్ తర్వాత ఆమెకు పెళ్లి. థ్యాంక్ యూ సో మచ్ సార్. లైన్ సార్ ఇలా పెద్ద పెద్ద హెల్ప్లు చేసినందుకు, ప్రజలందరి దృష్టిలో దేవుడైనందుకు చాలా థ్యాంక్స్ సార్. ఆయన అకౌంట్ లో మనకు కూడా చాలా పుణ్యం వస్తుంది, చాలా మంది మనల్ని అప్రిషియేట్ చేస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఎస్ మేడం, చాలా చాలా సంతోషం మేడం, మీకున్న సంతోషం మాకు కూడా పంచినందుకు. నిజంగా అలాంటి గొప్ప గొప్ప రిజల్ట్ వచ్చినప్పుడు చాలా అంటే చాలా సంతోషంగా ఉంటుందండి. మీరు ఇలాంటి రిజల్ట్స్ ఇంకా చాలా తీసుకుని ఆ తర్వాత నెక్స్ట్ సెషన్స్ కి రావాలని చెప్పి నిజంగా మనస్ఫూర్తిగా అందరికీ అండి, చాలా మందికి మంచి మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. చూడండి, అసలు ఇలాగా నేను ప్రతి ఒక్కటి రీక్యాప్ చేస్తే చాలా టైం అయిపోతుంటుందండి. ఏ సమస్య అయినా ఆ సమస్య అనుభవించే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుందండి. ఫిట్స్ అంటే రవి సార్ నెక్స్ట్ ఇవ్వండి సార్, చాలా మంది ఉన్నారు, మన టైం రీక్యాప్ లాస్ట్ చేసేద్దాం. ఓకే, ఎస్ సార్. అరవింద్ గారు, మీకు ఆప్షన్ చాలాసేపు అయిందండి, ఇచ్చాను చూడండి సార్, ఎవరు వస్తారో రెడీగా ఉండండి సార్. సార్ ఇద్దరికి ఆప్షన్ ఇచ్చి పెట్టున్నాను, అరవింద్ రాజ్ కుమార్ గారు, గోపాల్ వనం గారు, ఇద్దరికి ఇచ్చున్నాను సార్, చూడండి ఒకసారి. ఎస్ సార్, రాజ్ కుమార్ సార్ మాట్లాడండి. సార్ మీరు మాట్లాడుతున్నారా? రాజ్ కుమార్ గారు మీకు ఓపెన్ లోనే ఉంది.
మైక్. హలో, గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎస్ సార్, చెప్పండి, మాట్లాడండి. నేను వచ్చేసరికి నేను గుడివాడ దగ్గర నుంచి మాట్లాడుతున్నానండి. ఎస్ సార్, ఎస్ సార్, నా చెప్పండి పేరు సార్. వచ్చేప్పటికి రజనీ కుమార్, మా వైఫ్ పేరు వచ్చేప్పటికి అరవింద. నాకు వచ్చేప్పటికి ఈ ప్లాట్ఫామ్ కి అవకాశం ఇచ్చినందుకు జానీ భాషా గారికి ధన్యవాదాలు చెప్తున్నానండి. రియల్లీ వండర్ఫుల్, థ్యాంక్ యూ అండి. ఫస్ట్ మనకి సహాయం చేసిన, ఏదైనా సలహా ఇచ్చిన వారికి ధన్యవాదాలు చెప్పాలనేది నాకు ఇదండి. నాకు దాదాపు నవంబర్ 26వ తారీఖు నుంచి జానీ భాషా గారు ఫాలోఅప్ చేస్తున్నారు. ఫోన్లో మాట్లాడుతున్నారు, వాట్సాప్లో మెసేజ్ పెడుతున్నారు. నేను మీటింగ్ అటెండ్ అవ్వడానికి నాకు అవకాశం దొరకలేదు. ఏప్రిల్ 19వ తారీఖున నా జూమ్ మీటింగ్కి లింక్ పంపించున్నారు సారు. నేను ఏప్రిల్ 20వ తారీఖున మీటింగ్ అటెండ్ అయ్యానండి. అక్కడి నుంచి మధ్యలో ఫోన్ మాట్లాడతా. మే 21వ తారీఖున ఆయనను కలవడానికి విజయవాడ దంపేట నుంచి, సత్తుపల్లి దగ్గర దంపేట నుంచి, తెలంగాణ నుంచి నా కోసం ప్రత్యేకంగా గుడివాడ వచ్చారండి. గుడివాడ వచ్చి చోట సమావేశం ఏర్పాటు చేసుకుని కూర్చొని కాసేపు తర్వాత మీరు మీటింగ్ అటెండ్ అయ్యారు కదా, ఎలా అనిపించిందంటే ఆదివారం పూట మీటింగ్ అటెండ్ అవ్వడంలో ఎంత క్లిష్టమైన పరిస్థితి అంటే, మీటింగ్ అటెండ్ అవ్వగానే 600 మంది పైగా మీటింగ్ అటెండ్ అవ్వడం చూశానండి. ఫస్ట్ సెకండ్లోనే 6:50కి నేను లాగిన్ అయితే అప్పటికే 150 మంది ఉన్నారు. ఆ తర్వాత 1000 మంది పూర్తయిపోయారండి. ఇప్పుడు వరకు ఎన్ని జూమ్ మీటింగ్స్ చూసినా సరే నేను ఎప్పుడు కూడా 1000 మంది అటెండ్ అవ్వడానికి చాలా కష్టపడాలండి. టోటల్ ఇండియా మొత్తం పెట్టుకున్నా సరే అంత అవుతుందో లేదో తెలియదు. నెట్వర్క్ మార్కెటింగ్ లో చేస్తా. ఇప్పుడు వరకు రవి 1000 సార్, ఆ మంది టెస్టిమోనియల్ చెప్పమని సమావేశంలో చెప్పండి. అదే అదే సార్, ప్లీజ్ దయచేసి టెస్టిమోనీ చెప్పండి సార్. 1000 పీపుల్ వెయిట్ చేస్తున్నారు, మీరు ఏం చెప్తారని వినడానికి. ఓకే సరే సార్. అయితే ఇలా హాజరవడంలో ఒక్కసారి నేను ఆ ఎక్స్పీరియన్స్ క్యారీ చేశాను. ఆశ్చర్యం. మే నెల 21న సార్ మీట్ అయ్యారు, మాకు ప్యాకెట్స్ ఇచ్చారు. తప్పనిసరిగా వాడి చూస్తామని చెప్పేసి వాడుతున్నాము. మే 21 తీసుకున్న తర్వాత మే 22 నుంచి ప్యూర్ సెల్ ప్యాకెట్ అనేది మా వైఫ్ కి ఉపయోగిస్తున్నామండి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇంటి శ్రమతో తీసుకుంటున్నారు. ఈ తీసుకోవడంతో మాకు ఇప్పటి వరకు 2022 నుంచి ఒకలాగా ఉందండి. 2022 నుంచి కూడా ఏదేది కారణం మాకు తెలియదు. యాక్చువల్గా కరోనా వ్యాక్సినేషన్ తర్వాత మా వైఫ్కి వచ్చేప్పటికి ఇమ్యూనిటీ పడిపోయి కాళ్ళ తిమ్ముర్లు, ఒక సైడు పార్షియల్గా పెయిన్స్ రావడం, కండరాలన్నీ కూడా ఆ తొంటి దగ్గర నుంచి విపరీతమైన పెయిన్స్ రావడం, రోజు యాసిడ్ బాంబు కానీ, ఆవ నూనె కానీ, తర్వాత అలోవెరా సంబంధించిన కొబ్బరి నూనెతో కాసిన అవి కానీ వాడని అవసరం ఏం లేవండి. రెగ్యులర్ గా అది రాసుకోకపోతే, ఏదైనా బాంబు రాసుకోకపోతే ఆ పెయిన్ తట్టుకోవడం అనేది లేదు. దాదాపు పెయిన్ కిల్లర్స్ కూడా వేసుకునే స్టేజ్ లో ఉన్నారు. ఈవెన్ 45 years లో ఎంత ప్రాబ్లం రావడానికి కారణం డాక్టర్ గారు చెప్పారు. మీరు ప్రాబ్లం వచ్చింది, డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయి. ఎందుకు ఇంత స్ట్రెయిన్ అవుతున్నారంటే, ఓకే, సార్ కి మేబీ సిగ్నల్ సరిగ్గా లేదనుకుంటా. గోపాల్ వనం గారు, మీకు ఆల్రెడీ అన్మిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది సార్, మీకు రెడీగా ఇచ్చి పెట్టుంటాను. ఎస్ సార్, ఓకే ప్లీజ్. సార్, గుడ్ మార్నింగ్ సార్ అందరికి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. సార్, నా పేరు వనం గోపాల్, నల్గొండ నుంచి కట్ట సీన్ సార్ కావల్ ఇంజనీర్ సార్ టీం నుంచి మాట్లాడుతున్నా సార్ నేను. సార్, నాకు గత 2015 నుంచి షుగర్ వచ్చింది సార్ నాకు. అయితే నాకు హాస్పిటల్లో 4 లక్షల దాకా ఖర్చు పెట్టుకున్నాను సార్. ఖర్చు పెట్టుకున్నాక మనకు ఈ ప్రొడక్ట్ అందించిన తర్వాత, ఇది వాడిన తర్వాత మన ఒక పైరుకు, ఎండిపోయే పైరుకు, ఆరిపోయే పైరుకు నీళ్ళు ఎట్లా పెడితే మళ్ళీ ఎట్లా పచ్చదనం అవుతుందో అట్లా నా జీవితంలో వెలుగు వచ్చింది సార్. మొత్తం బ్లడ్ హిమోగ్లోబిన్ కూడా ఎన్నో రోజులుగా నేను ఏడ్చేది సార్.
నైట్ పడుకుని ఏడ్చేది సార్. నాకు దేవుడు అంటూ ఒక దేవుడు అంటూ నాకు మరణిస్తే నాకు హెల్ప్ చేయాలి సార్. దేవుడు అనుభవిస్తా లైన్ ప్రసాద్ నా ద్వారా నాకు మన భారతదేశానికి అందించిన ఈ కుర్చీలు ఎంతో అదృష్టం సార్. సార్ కొద్దిగా మీరు సమాయించుకుని మీరు చెప్పాల్సిన విషయాన్ని చెప్పాలి, ఎందుకంటే మీ బాధ మాకు అర్థమైంది. ఓకే సార్. కొద్దిగా ముందుగా మంచిగా సార్, మీరు చెప్పదలుచుకుని చెప్పండి. ముందుగా థ్యాంక్స్ గాడ్. ప్రొడక్ట్ క్రూషియల్ ప్రొడక్ట్ కి ధన్యవాదములు. తయారు చేసిన శాస్త్రవేత్తలకు ధన్యవాదములు. ప్లస్ తయారు చేసిన కంపెనీ ధన్యవాదాలు. మన భారతదేశానికి అందించిన లైన్ ప్రసాద్ గారికి వందనాలు సార్. ఇది తినక ముందు 200 ఉండేది సార్. తిన్నాక 400 పెరిగేది సార్. ఇది వాడిన తర్వాత జస్ట్ ఒక 5 days నాకు రిజల్ట్ వచ్చింది సార్. నా చేతులు చూసుకుంటే హిమోగ్లోబిన్ ఎర్రగా వచ్చినాయి, నొప్పులు తక్కువైనాయి, అన్ని తక్కువైనాయి సార్. సార్ ఎక్సలెంట్ ప్రొడక్ట్ సార్. ఇది దేవత దగ్గర ఉండే అమృతం, మన సంజీవి అమృతం ప్రొడక్ట్ ని మనకు కూడా అందించిన లైన్ ప్రసాద్ సార్కి కొన్ని ధన్యవాదాలు సార్. అమృతంలా కంటే ఎక్కువ కూడా. ఎస్ సార్, మీరు కూడా ఇదైపోయారు. చీమల రాంబాబు సార్, మీకు హ్యాండ్ రైజ్ చేసిన తర్వాత మీకు అన్మ్యూట్ అనేసి మీకు ఒక పాపప్ వస్తుందండి మీ మొబైల్లో. అది మీరు టచ్ చేసి మీరు మాట్లాడొచ్చండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్ ప్లీజ్ సార్ మాట్లాడండి. సార్ మాది వచ్చేసి జోగులాంబ గద్వాల్ జిల్లా, తెలంగాణ సార్. మా అప్లైనర్ వచ్చేసి గద్వాల్ జనార్దన్ సార్. సార్ నాకు కరెక్ట్ ఒక 15 days బ్యాక్, అంటే మామూలుగా 20 days బ్యాక్ నుంచి సార్ పరిచయము. అయితే మీ పేరండి? సార్ నా పేరు రామాంజనేయులు సార్. అయితే 20 days బ్యాక్ రీసెంట్ గా మా అన్న కొడుకు చనిపోయాడు. చనిపోయిన తర్వాత మా అమ్మ కొద్దిగా ఇంతకు ముందే 8 months బ్యాక్ నుంచి ఫిట్స్, పక్షవాతం వచ్చి కొద్దిగా ఇబ్బందికరంగా ఉండే. అయితే నాకు జనార్దన్ సార్ పరిచయం చేసిన తర్వాత, నువ్వు అమౌంట్ ఇవ్వకపోయినా పర్లేదు, నీ మీద నాకు నమ్మకం ఉంది అనే ఉద్దేశంతో నేను కష్టమైన పరిస్థితిలో ఉన్నాగా ఒక 2 ప్యాకెట్స్ ఇచ్చి పంపించాడు సార్. ఒక ప్యాకెట్ 10 days వాడిన తర్వాత మా అమ్మ నార్మల్గా తనంతకు తాను నడవడం జరిగింది. అది వచ్చిన రిజల్ట్ తక్షణమే ఒక వారం లోపు నేను ఒక 6 లక్షల రూపాయలు అప్పుగా తీసుకొని మన క్యూర్సెల్ 100 IDs డైరెక్ట్ యాక్టివ్ చేసుకోవడం జరిగింది. సార్ దయ వలన థాయిలాండ్ అచీవ్ కూడా అయ్యాను సార్. మరియు నాకు ఫుల్ సపోర్ట్గా ఒంగోలు శ్రీనివాస్ సార్ గారు మరియు గద్వాల్ టీం నుంచి జనార్దన్ సార్ కూడా ఈ యొక్క మంచి క్యూర్సెల్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. అదేవిధంగా ఎక్కడో ఉన్నటువంటి మనం చూస్తామో చూడలేమో అన్నటువంటి ఈ యొక్క క్యూర్సెల్ ప్రోడక్ట్ని మన భారతదేశానికి తెచ్చినటువంటి మన లైన్ ప్రసాద్ సార్ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నన్ను నమ్మకపోయినా పర్లేదు, ప్రోడక్ట్నైనా నమ్మండి అనే ఉద్దేశంతో చాలా మందికి కూడా నేను ఇచ్చాను. త్వరలో ఆ రిజల్ట్ కూడా నేను మీ ముందు ఉంచుతానని చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. రైట్ అండి, థ్యాంక్ యూ సార్. రమేష్ గారు మీరు మాట్లాడండి సార్. ఆ ఆప్షన్ లో మీరు ఆల్రెడీ మైక్ ఓపెన్ లో ఉంది. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ నా ముద్రగడ రమేష్, మంచిర్యాల్. హలో సార్. సార్ మాట్లాడండి, వినిపిస్తుందండి, చెప్పండి సార్. నేను ఒక కస్టమర్కి ఇచ్చాను సార్, సిసిలో సంపత్ కుమార్ అనే కస్టమర్కి ఇచ్చాను సార్. అతను క్యూర్సెల్ వాడి ఇప్పటికి 15 రోజులు అవుతుంది సార్. అతనికి బీపీ ఎక్కువగా ఉండేది సార్, ఇప్పుడు 120 ఎట్లా వచ్చేది సార్. దాని కాళ్ళు వాపులు కూడా చాలా తగ్గినాయి సార్. ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. వెరీ గుడ్ సార్. నాగేశ్వరరావు గారు మీకు అడ్మిట్ ఆప్షన్ లో ఉంది సార్, మీ మైక్ ఓపెన్ లో ఉంది, మాట్లాడండి. నమస్తే సార్. ఎస్ సార్. నా పేరు నాగేశ్వరరావు, కానీ నా నిక్ నేమ్ ఏంటంటే సింగపూర్ నాగేశ్వరరావు అండి.
సార్ సింగపూర్ లో చెప్పండి సార్. 5 years నేను వర్క్ చేశాను. సింగపూర్ స్ట్రిక్ట్నెస్ గురించి మీకు కొంచెం చెప్పాలని ఉంది. ఎందుకంటే 10 గ్రాములు గంజాయి దొరికిన హ్యాంకింగ్ అండి అక్కడ. అదే రోజు ఇంకా ఈ టీం వచ్చారండి నా దగ్గరికి. ఇది సింగపూర్ ప్రోడక్ట్. ఎవరు లలిత మేడం గారు, నాగార్జున గారు వచ్చి ఇది సింగపూర్ ప్రోడక్ట్ అండి, కంపల్సరీ ఇది బాగుంటుంది అని చెప్పేసి నేను తీసుకున్నాను. అయితే నా ప్రాబ్లం ఏంటంటే రాత్రి పడుకునేటప్పుడు బాడీ అంతా హీట్ అయిపోయేదండి. ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత 1 నెల వాడానండి. ఇప్పుడు నార్మల్కి వచ్చింది. నా ఏజ్ 72 years సార్. అద్భుతం సార్. చాలా మందికి లైఫ్లో చాలా మందికి ఆరోగ్యాన్ని ఇస్తున్నామన్న సంతృప్తితో నేను హార్డ్ వర్క్ చేస్తున్నానండి. అతి త్వరలో నేను 1 star పోతున్నాను సార్. ఈ క్యూర్ సెల్స్ ఇచ్చిన లైన్ ప్రసాద్ గారికి ధన్యవాదాలండి సార్. మీ అందరికీ నా నమస్కారాలు. చాలా చాలా ధన్యవాదాలు. ఎంత మందిని బాగు చేస్తున్నాము, అది చాలా తృప్తికరంగా ఉంది సార్. నమస్తే సార్. ఎస్ సార్, ఎస్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, డాక్టర్ విశ్వనాథ్ సార్, డాక్టర్ విశ్వనాథ్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ సార్. సార్ యాక్చువల్లీ ಒಬ್ಬ ಪೇಷಂಟ್ ಇದ್ರು ಸರ್. ಆ ಪೇಷಂಟ್ಗೆ ಸ್ವಲ್ಪ కొంచెం జోరుగా, కొంచెం లౌడ్ గా మాట్లాడండి సార్ ప్లీజ్. ಎಸ್ ಸರ್ ಒಬ್ರು ಪೇಷಂಟ್ ಇದ್ರು. ಆ ಪೇಷಂಟ್ಗೆ ಆಕ್ಚುಲಿ ಮಲ್ಟಿಪಲ್ ಪ್ರಾಬ್ಲಮ್ಸ್ ಇತ್ತು ಸರ್. ಒಟ್ಟಿಗೆ ಸ್ಕ್ಯಾನಿಂಗ್ ಮಾಡಿಸಿದಾಗ ಅವ್ರಿಗೆ ಮಲ್ಟಿಪಲ್ ಟ್ರೈನ್ ತೆಲುಗು, ಯಾಕಂದ್ರೆ ಜಾಸ್ತಿ ಜನ ತೆಲುಗು ಅವರು ಇರ್ತಾರೆ ಸರ್. ಸ್ವಲ್ಪ ಮಿಸ್ಟೇಕ್ ಆಗ್ಬಿಡುತ್ತೆ ಅಂತೇಳಿ ಸ್ವಲ್ಪ ಮಾತಾಡಿ. ಎಸ್ ಸರ್, ಎಸ್ ಸರ್, ಪ್ಲೀಸ್ ಪ್ಲೀಸ್. ಸರ್ ಆಕ್ಚುಲಿ ಅವ್ರಿಗೆ ಹೊಟ್ಟೆ ನೋವು ಬರ್ತಾ ಇತ್ತು ಸರ್, ಕಂಟಿನ್ಯೂಯಸ್. ಆ ಹೊಟ್ಟೆ ನೋವು ಬರ್ತಾ ಇತ್ತು ಅವ್ರಿಗೆ. ಹೊಟ್ಟೆ ನೋವು ಕಡಿಮೆನೇ ಆಗ್ತಿರ್ಲಿಲ್ಲ. ಇಂಜೆಕ್ಷನ್ ತಗೊಂಡ್ರೆ ಮಾತ್ರ ಒಂದ್ 6 hours ಕಡಿಮೆ ಆಗೋದು, ಅಗೇನ್ ಮತ್ತೆ ಹೊಟ್ಟೆ ನೋವು ಬರೋದು ಸರ್. ಸಿವಿಯರ್ ಅಬ್ಡಾಮಿನಲ್ ಪೇನ್, ಟಾಲರೇಟ್ ಮಾಡಕ್ಕೆ ಆಗ್ತಿರ್ಲಿಲ್ಲ ಅವ್ರ ಕೈಯಲ್ಲಿ. ಜೊತೆಗೆ ವಾಮಿಟಿಂಗ್ ಕೂಡ ಆಗೋದು. ಸೊ ಜೊತೆಗೆ ಬ್ರೀತಿಂಗ್ ಪ್ರಾಬ್ಲಮ್ ಆಗೋದು, ಉಸಿರಾಡ್ಲಿಕ್ಕೆ ಅವ್ರಿಗೆ ತೊಂದರೆ ಆಗೋದು ಸರ್. ಅವ್ರಿಗೆ ಸ್ಕ್ಯಾನ್ ಮಾಡಿಸಿ ನೋಡಿದಾಗ ಏನಾಯ್ತು, ಗಾಲ್ ಬ್ಲಾಡರ್ ಎಡಿಮಾ ಇತ್ತು ಸರ್. ಗಾಲ್ ಬ್ಲಾಡರ್, ಲಿವರ್ ಇಂದ ಏನ್ ಗಾಲ್ ಬ್ಲಾಡರ್ ಇರುತ್ತೆ ಅದ್ರಲ್ಲಿ ಎಡಿಮಾ ಆಗ್ಬಿಟ್ಟಿತ್ತು ತುಂಬಾ. ಅದ್ರ ಜೊತೆಗೆ ಸೀರೋಸೈಟಿಸ್ ಅಂತ ಹೇಳ್ತೀವಿ, ಲಂಗ್ಸ್ ಅಲ್ಲಿ ಸೀರೋಸೈಟಿಸ್ ಆಗಿತ್ತು. ಅದ್ರ ಜೊತೆಗೆ ಪ್ರೋಸ್ಟಾಟೋಮೆಗಾಲಿ ಆಗಿತ್ತು, ಫಸ್ಟ್ ಗ್ರೇಡ್ ಪ್ರೋಸ್ಟಾಟೋಮೆಗಾಲಿ ಆಗಿತ್ತು. ಅದ್ರ ಜೊತೆಗೆ ರೀನಲ್ ಪಾಲಿಪ್ ಆಗಿತ್ತು. ಸೊ ಇಷ್ಟು ಪ್ರಾಬ್ಲಮ್ ಅವ್ರಿಗೆ ಒಟ್ಟಿಗೆ ಇತ್ತು ಸರ್. ಸೊ ಅವ್ರಿಗೆ ಏನು ಮೆಡಿಕೇಶನ್ಸ್ ಕೊಟ್ಟರು ಕೂಡ ಕಡಿಮೆ ಆಗ್ತಿರ್ಲಿಲ್ಲ. ಜಸ್ಟ್ ನಾನು ಕ್ಯೂರ್ಸೆಲ್ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದ್ವಿ ಸರ್. 10 days ಅಲ್ಲೇ ಅವ್ರಿಗೆ ವಾಮಿಟಿಂಗ್ ಸ್ಟಾಪ್ ಆಯ್ತು ಸರ್ ಕಂಪ್ಲೀಟ್ ಆಗಿ. ಅಬ್ಡಾಮಿನಲ್ ಪೇನ್ ಮತ್ತೆ ರಿಪೀಟೇ ಆಗಿಲ್ಲ ಸರ್ ಅದಾದ್ಮೇಲೆ. ಸೊ ಜೊತೆಗೆ ಏನಂದ್ರೆ ಪ್ರೋಸ್ಟಾಟೋಮೆಗಾಲಿಯಿಂದ ಅವ್ರಿಗೆ ಏನಾಗ್ತಿತ್ತು ಅಂತಂದ್ರೆ, ಸೊ ಯೂರಿನ್ ಪಾಸ್ ಆಗುವಾಗ ಕಷ್ಟ ಆಗ್ತಿತ್ತು. ಪದೇ ತಡೀತಿತ್ತು ಯೂರಿನ್. ಒಂದೇ ಸರಿ ಯೂರಿನ್ ಪಾಸ್ ಆಗ್ತಿರ್ಲಿಲ್ಲ. ಅದು ಕೂಡ 10 days ಅಲ್ಲಿ ಸ್ಟಾಪ್ ಆಯ್ತು. ಅದಾದ್ಮೇಲೆ ಕಂಟಿನ್ಯೂ ಮಾಡ್ತಿದ್ದಾರೆ. ಅಗೇನ್ 20 days ಕಂಟಿನ್ಯೂ ಮಾಡಿದ್ರು ಸರ್. ನೆಕ್ಸ್ಟ್ ಸ್ಕ್ಯಾನ್ ರಿಪೋರ್ಟ್ ತಗೊಂಡ್ವಿ ನಾವು. ಎಲ್ಲಾನು ನಾರ್ಮಲ್ ಆಯ್ತು. ಪ್ರೋಸ್ಟಾಟೋಮೆಗಾಲಿ ಮಾತ್ರ ಇನ್ನು ಟೈಮ್ ಬೇಕು ಅದು ವಾಸಿ ಆಗ್ಲಿಕ್ಕೆ. ಬಾಕಿದೆಲ್ಲ ಸರ್ ಸೀರೋಸೈಟಿಸ್ ಕ್ಲಿಯರ್ ಆಗಿದೆ, ಗಾಲ್ ಬ್ಲಾಡರ್ ಎಡಿಮಾ ಫುಲ್ ಕ್ಲಿಯರ್ ಆಗಿದೆ ಸರ್. ರೀನಲ್ ಪಾಲಿಪ್ ಸರ್, ಪಾಲಿಪ್ ಕೂಡ ಕರ್ಗೋಗಿದೆ. ಸೊ ವಂಡರ್ಫುಲ್ ರಿಸಲ್ಟ್ ಸರ್. ಅವ್ರಿಗೆ ತುಂಬಾ ಖುಷಿ ಆಯ್ತು. ಸೊ ಎರಡನೇದು ಸರ್, ಒಬ್ರು ಪೇಷಂಟ್ CA ಈಸೋಫೆಗಸ್ ಸರ್, ಅಂದ್ರೆ ಅನ್ನನಾಳದ ಕ್ಯಾನ್ಸರ್ ಸರ್. ಅವ್ರಿಗೆ ಆಲ್ರೆಡಿ ದೊಡ್ಡ ಹಾಸ್ಪಿಟಲ್ ಅಲ್ಲಿ ಕೀಮೋ ರೇಡಿಯೇಷನ್ಸ್ ಎಲ್ಲ ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ಆಗಿತ್ತು. ಇಟ್ಸ್ ಅ ರಿಜೆಕ್ಟೆಡ್ ಕೇಸ್. ಆಗಲ್ಲ ಅಂತ ಹೇಳಿ ಕಳಿಸ್ಬಿಟ್ರು. ಏನಕ್ಕೆ ಅಂದ್ರೆ ಅವ್ರ ಬ್ಲಡ್ ಕೌಂಟ್ಸ್ ಎಲ್ಲ ಕಡಿಮೆ ಆಗ್ಬಿಡ್ತು. ಪ್ಲೇಟ್ಲೆಟ್ ಕೌಂಟು, WBC ಅದೆಲ್ಲ ಕಡಿಮೆ ಆದ್ಮೇಲೆ ಅವ್ರು ಕೀಮೋ ರೇಡಿಯೇಷನ್ ಕೊಡೋದೇ ಇಲ್ಲ. ಅವ್ರಿಗೆ ರಿಜೆಕ್ಟ್ ಮಾಡಿ ಕಳಿಸ್ಬಿಡ್ತಾರೆ, ಇನ್ನೇನು ಆಗಲ್ಲ ನೀವು ಮನೆಗೆ ಹೋಗಿ ಅಂತ. ಸೊ ಆ ಪೇಷಂಟ್ ಬಂದ್ರು ಸರ್. ಅವ್ರಿಗೆ ಜ್ಯೂಸ್ ಬಿಟ್ರೆ ಇನ್ನೇನು ತಗೊಳಕ್ ಆಗ್ತಿರ್ಲಿಲ್ಲ. ಬರೀ ಜ್ಯೂಸ್ ಮಾತ್ರ ಕುಡಿತಿದ್ರು, ಫ್ರೂಟ್ ಜ್ಯೂಸ್ ಮಾತ್ರ. ಬೇರೆ ಏನು ಸ್ವಾಲೋ ಮಾಡಕ್ ಆಗ್ತಿರ್ಲಿಲ್ಲ, ನುಂಗ್ಲಿಕ್ಕೆ ಆಗ್ತಿರ್ಲಿಲ್ಲ ಅವರಿಗೆ. ಸೊ ನಾವು ಕ್ಯೂರ್ಸೆಲ್ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದ್ವಿ. ಡೈಲಿ 2 times ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದ್ವಿ ಸರ್. ಯಾಕಂದ್ರೆ ಅವ್ರಿಗೆ ಡೋಸೇಜ್ ಜಾಸ್ತಿ ಬೇಕು, 1 time ಕೊಟ್ರೆ ಸಾಕಾಗಲ್ಲ. 2 times ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದ್ವಿ. ಸೊ ಇನಿಷಿಯಲಿ 10 days ಅಲ್ಲಿ ಅವರಿಗೆ ಸರ್ ಸ್ವಾಲೋ ಮಾಡೋದು ಸ್ವಲ್ಪ ಈಸಿ ಆಯ್ತು. ಅವಾಗ ಸಾಫ್ಟ್ ಫುಡ್ ಅಂದ್ರೆ ಸಾಫ್ಟ್ ಫುಡ್ ತಗೊಳ್ಳಿಕ್ಕೆ, ಗಂಜಿ ತಗೊಳ್ಳಿಕ್ಕೆ ಈಸಿ ಆಯ್ತು. ನೆಕ್ಸ್ಟ್ 10 days ಅಲ್ಲಿ ಹಾಗೆ ಇಂಪ್ರೂವ್ಮೆಂಟ್ ಆಗ್ತಾ 50 days ವರೆಗೂ ಕಂಟಿನ್ಯೂ ಮಾಡಿದ್ವಿ ಸರ್. 50 days ಅಲ್ಲಿ ಸರ್ ಈಗ ಎಲ್ಲಾನು ಸ್ವಾಲೋ ಮಾಡ್ತಿದ್ದಾರೆ, ಏನು ತೊಂದರೆ ಆಗ್ತಿಲ್ಲ ಅವ್ರಿಗೆ. ಹಾರ್ಡ್ ಫುಡ್ ತಗೊಂಡಾಗ ಮಾತ್ರ ಸ್ವಲ್ಪ ಡಿಫಿಕಲ್ಟಿ ಅನ್ಸುತ್ತೆ. ಅದು ಬಿಟ್ರೆ ಬಾಕಿ ಎಲ್ಲಾ ಫುಡ್ಡನ್ನು ಈಸಿಯಾಗಿ ತಗೊಳ್ತಿದ್ದಾರೆ. ಜೊತೆಗೆ ವೇಟ್ ತುಂಬಾ ಲಾಸ್ ಆಗೋಗಿತ್ತು ಸರ್. ವೇಟ್ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಇಂಪ್ರೂವ್ ಆಗಿದೆ. 10 kg ಲಾಸ್ ಆಗಿತ್ತು ವೇಟ್. ಈಗ ವೇಟ್ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಇಂಪ್ರೂವ್ ಆಗಿದೆ ಸರ್ ಅವ್ರಿಗೆ. ಜೊತೆಗೆ ಅವ್ರಿಗೆ ಓಡಾಡಕ್ ಆಗ್ತಿರ್ಲಿಲ್ಲ, ತುಂಬಾ ಸುಸ್ತಾಗೋದು, ಬೇರೆ ಏನು ಕೆಲಸ ಮಾಡಕ್ ಆಗ್ತಿರ್ಲಿಲ್ಲ.
ಸೊ ಮತ್ತೆ ಮುಖದಲ್ಲಿ ಚಾರ್ಮ್ ಬಂದಿದೆ, ಓವರ್ ಆಲ್ ಆಗಿ ಬಾಡಿಯಲ್ಲಿ ಚೇಂಜಸ್ ಇದೆ, ಅಂದ್ರೆ ಅಲ್ಲಿ ಒಳಗಡೆ ಕ್ಯಾನ್ಸರ್ ಕ್ಯೂರ್ ಆಗ್ತಿದೆ ಅನ್ನೋದು ಇದು ಒಂದು ಲಕ್ಷಣಗಳು ಕಾಣ್ತಾ ಇದೆ ಅಲ್ಲಿ. ಈಗ ಕಂಟಿನ್ಯೂ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಸರ್, ಮೆಡಿಸಿನ್ಸ್ ಅನ್ನು ತಗೊಳ್ತಿದ್ದಾರೆ ಕ್ಯೂರ್ಸೆಲ್ ಅನ್ನ. ಹಿ ಇಸ್ ವೆರಿ ಹ್ಯಾಪಿ. ಎಸ್ಪೆಷಲಿ ನಾವು ಕ್ಯಾನ್ಸರ್ ಅಲ್ಲಿ ಇಂಥ ಒಳ್ಳೆ ರಿಸಲ್ಟ್ ಬರುತ್ತೆ ಅಂದ್ರೆ ಇಟ್ಸ್ ರಿಯಲಿ ಅಮೇಝಿಂಗ್ ಸರ್. ಯಾಕಂದ್ರೆ ಇಟ್ಸ್ ವೆರಿ ಟಫೆಸ್ಟ್ ಡಿಸೀಸ್ ನೌ ಡೇಸ್. ನಾವು ಯಾವ ಮೆಡಿಸಿನ್ ಕೊಟ್ಟರು ಕೂಡ ಅಷ್ಟು ಬೇಗ ಕಂಟ್ರೋಲ್ಗೆ ಬರಲ್ಲ. ಸೊ ಈಗ ಇದರಲ್ಲಿ ಅಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಒಳ್ಳೆ ರಿಸಲ್ಟ್ ಬರ್ತಾ ಇದೆ ಸರ್. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಸರ್. ಥ್ಯಾಂಕ್ಸ್ ಅ ಲಾಟ್ ಸರ್. వావ్, రియలీ గ్రేట్ రిజల్ట్ సార్. ఏమండి, సార్ చెప్పినవన్నీ నేను అన్ని చదవాలంటే చాలా కష్టంగా ఉంటాయి. చెప్పాను కదా, ఈయన చాలా స్పెషల్ టెర్మినాలజీని యూజ్ చేస్తారు. ఫస్ట్ చెప్పింది ఏంటంటే ఆయనకు ఒక రకమైన పొట్ట నొప్పి, తర్వాత ఆయనకి ఒక 5, 6, 7 సిమ్టమ్స్ చెప్పారండి. అవన్నీ మనము చెప్తే టైం లేట్ అవుతుంది. అవన్నీ దానిలకు కూడా మన క్యూర్సెల్ వాడిన తర్వాత 10 days వాడిన తర్వాత, అంటే మొదట స్కాన్ రిపోర్ట్ తీస్తే ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నట్టుగా చెప్పారు. గాల్ బ్లాడర్ ప్రాబ్లమ్ లో నుంచి ఆయనకి ఆ ప్రాబ్లం స్టార్ట్ అయిందండి. 10 days వాడిన తర్వాత అవన్నీ క్లియర్ అయిపోయాయంట ఆయనకి. ఏంటంటే పొట్ట నొప్పి, వాంతులు రావడము, ఇంకా చాలా చెప్పారండి అవన్నీ. ప్రొస్టేటో మెగాలియా అనేసి, ఆ తర్వాత రినల్ పాలియం, ఇవన్నీ అవి కొత్త టెర్మినాలజీస్ అండి. నేను డాక్టర్ కాదు కాబట్టి మనం చెప్పలేము. అవన్నీ కూడా 10 days వాడిన తర్వాత అన్ని క్లియర్ అయిపోయినాయి. ఫస్ట్ చెప్పారు. రెండోది వచ్చేసి ఒక క్యాన్సర్ పేషెంట్ అండి, క్యాన్సర్ గురించి చెప్పారు. వాళ్ళకి మింగడానికి కూడా చాలా కష్టంగా ఉన్న స్టేజ్ నుంచి వాళ్ళకి కీమో రేడియేషన్ అంటే కీమోథెరపీ అంటారు, వాళ్ళు ఇంకా రిజెక్ట్ చేశారంట. అంటే ఇంకా తీసుకెళ్ళండి ఇంటికి అన్నట్టుగా ఆ స్టేజ్ లో ఉన్న వాళ్ళు కూడా సార్ ఇచ్చారు. వాళ్ళు కూడా ఇప్పుడు కొద్ది కొద్దిగా రికవరీ అవుతున్న విషయాన్ని చెప్పారండి. రియల్లీ గ్రేట్ రిజల్ట్స్ అండి ఇవి. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. పద్మ MSYP. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి సార్. మాకు ఈ క్యూర్సెల్ గురించి నాగేశ్వరరావు గారు అట్లా పరిచయం చేశారు సార్. ఫస్ట్ మా సార్కు వాడుతూ వచ్చినాం బీపీకి. తర్వాత నేను సయాటిక్ వాడిన సార్. నాకు 10 days లోనే సయాటిక్ వెళ్ళిపోయింది. మాది జయశంకర్ జిల్లా భూపాలపల్లి సార్. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ మేడం, ఎక్సలెంట్. సయాటికా మీకు ఎంతకాలం నుంచి ఉండింది? మీరు వాడి ఎంతకాలం తగ్గిందని ఒకసారి ఏమైనా చెప్పగలుగుతారా మేడం? నాకు 10-15 సంవత్సరాల నుండి సయాటిక్ ఉంది సార్. నేను ఓవర్ వెయిట్ తోటి ఉంటా. అయితే నేను సార్ని ఒకటే అడిగిన, నాకు ఓవర్ వెయిట్ తగ్గితే ఈ సమస్యలు తగ్గుతాయి అన్నారు అని అంటే, సరే మేడం ఒకసారి మీ సార్కు వాడుతా ఉన్నారుగా, మీరు కూడా వాడండి అంటే, ఫస్ట్ మా సార్కు ఇక్కడ మెడ దగ్గర కొంచెం కంతులు ఉంటాయి సార్, దానికి వాడిపించిన నాకు కంతులు కొన్ని తగ్గినాయి, ఇంకా కొన్ని ఉన్నాయి అని చెప్పిండ్రు. దాంతో నేను కూడా మళ్ళీ రిటర్న్ వెళ్ళి మళ్ళీ సార్ దగ్గరికి వెళ్ళి మనుగూరు వెళ్ళి మళ్ళీ ప్యాకెట్ తెచ్చుకున్నాను సార్. నేను తెచ్చుకున్నప్పుడు నేను స్టార్ట్ చేసింది సార్. అయితే 10 రోజులలో నాకు రిజల్ట్ ఉంది. ఇప్పుడు ఎంత పని చేసుకున్నా కానీ నొప్పి రాదు సార్. అప్పుడు కనీసం ఒక గిన్నెలు తోమితేనే, మనం వండుకున్న వంట పాత్రలు తోమితేనే నొప్పి వచ్చేది, మళ్ళీ కొద్దిసేపు కూర్చునేదాన్ని. అలాంటి ప్రాబ్లమ్స్ అన్ని పోయినాయి సార్. నేను కూడా ఇతరులకు చెప్తా ఉన్నా సార్. ఈ రోజు జూమ్ లో కూడా ఒకరు వచ్చారు, విన్న తర్వాత వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారు సార్. వెరీ గుడ్ మేడం, థ్యాంక్ యూ. చాలా చక్కగా చెప్పారు మేడం. నెక్స్ట్ కాపర్తి సైమన్ గారు, మీకు ఆల్రెడీ ఓపెన్ లో మాట్లాడాను సార్. గుడ్ మార్నింగ్ సార్ అందరికి, క్యూర్సెల్ కుటుంబ సభ్యులందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు కాపర్తి సైమన్ అండి, యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు. సార్ నేను ఈ క్యూర్సెల్ ప్రోడక్ట్ మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరం వాడడంతో పాటు నా మిత్రులకు కూడా ఇవ్వడం జరిగింది సార్. నిన్ననే ఒక అద్భుతమైన టెస్ట్ మనీ నేను తీసుకోవడం జరిగింది. నల్గొండ జిల్లా నకరికల్ మండలం తాటికల్లో నిమ్మనగొట్టి సత్యమన్న మా మిత్రుడు ఉంటాడు సార్. అతనికి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ సార్. సయాటికా పెయిన్, బ్యాక్ పెయిన్, గ్యాస్ ట్రబుల్, షుగర్ హెవీగా ఉండడం, బీపీ, స్ట్రెస్ సార్. అసలు నైట్ పోయేటోడు కాదంట సార్. వాళ్ళకు ఒక హోటల్ ఉంది, ఆ హోటల్లో పని కూడా చేయలేకుండా ఉదయం నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు బెడ్ మీద ఉండే పరిస్థితి సార్ అతనికి. నేను 2 వారాలుగా మన క్యూర్సెల్ ప్రోడక్ట్ గురించి అతనికి వాట్సాప్ చేయడం, మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత అతను వాడబట్టి 1 month అవుతుంది సార్. నిన్ననే మళ్ళీ ప్యాకెట్స్ అయిపోయినాయి అన్న అంటే నేను తీసుకొని వెళ్ళడం జరిగింది. అతడు ఎంత హ్యాపీగా మాట్లాడడం జరుగుతుందంటే, హోటల్లో కనీసం నిలబడి పని చేయలేని వ్యక్తి 4 నుంచి 5 గంటలకు మార్నింగ్ లేచి అతను ఒక్కడే సార్ ఇడ్లీ వేయడము, బోండాలు వేయడము, తర్వాత వడలు వేయడము,
ఇవన్నీ చేసి తర్వాత భార్యను తన కూతురును లేపుతున్నాడు సార్. ఇప్పుడు 4 రోజుల నుండి ఆ సయాటికా పెయిన్ పూర్తిగా పోయింది, గ్యాస్ ట్రబుల్ కూడా పూర్తిగా పోయిందని చెప్పడం జరిగింది సార్. షుగర్ కూడా నార్మల్కి వచ్చింది. ఆ తర్వాత రాత్రి పడుకుంటే కంటి నిండా నిద్రపోతుందని చెప్పడం జరిగింది సార్. మా తెలంగాణ ప్రాంతాల్లో ఆ పచ్చి పులుసు అనేది చాలా ఫేమస్ సార్. అది ప్రతి ఇంట్లో చేసుకుంటారు. అతను కూడా చాలా ఇష్టం అంట ఆ డిష్. కానీ అతనికి ఉన్నటువంటి ఈ గ్యాస్ ప్రాబ్లం తోటి ఒక చాలా సంవత్సరాలు అవుతుందంట సార్ మానేసి. నేను నిన్న వెళ్ళినప్పుడు చెప్తున్నాడు, అన్న మీరు వచ్చే ముందే నేను నాకు ఇష్టమైన ఆ చింతపులుసు తోటి కడుపు నిండా అన్నం తిన్నా, నాకు ఇప్పుడు ఆ గ్యాస్ ప్రాబ్లం కూడా ఏం అనిపించడం లేదు, చాలా హ్యాపీగా ఉన్నాను చెప్తున్నాడు సార్. నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది సార్. ఈ క్యూర్సెల్ నాకు పరిచయం చేసిన మా అప్లైనర్ యాదయ్య సార్కు ధన్యవాదాలు. అలాగనే నేను సాధారణ వ్యక్తిని అయినా క్యూర్సెల్ ద్వారా ఒక ఎంబీబీఎస్ ఎండి అనే స్థాయికి, డాక్టర్గా అయ్యే స్థాయికి తీసుకొచ్చిన మన లయన్ ప్రసాద్ సార్ కూడా చాలా ధన్యవాదాలు సార్. ఇంకొక టెస్ట్ మనీ ఏంటంటే మా మిస్సెస్ సార్, ఆమె థైరాయిడ్ టాబ్లెట్స్ 50 mg వాడుతుంది సార్. మొన్ననే నేను టెస్ట్ చేయించాను సార్ లాస్ట్ వీక్. ఆమె ఇప్పుడు 25 mgకి వచ్చింది సార్. అంటే థైరాయిడ్ కూడా రివర్స్ అయింది. ఇంత మంచి ప్రోడక్ట్ను మనకు పరిచయం చేసిన న్యూయింగ్ కంపెనీకి, మరి మనందరినీ డాక్టర్లుగా చేస్తున్న లయన్ ప్రసాద్ సార్కు, మరి మన అప్లైనర్లందరికీ కూడా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఎస్ సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెరీ గుడ్ రిజల్ట్ సార్, మంచి రిజల్ట్ చెప్పారు సార్. అన్మిట్ ఆప్షన్ ఇద్దరికి ఆల్రెడీ ఇచ్చున్నాను సార్, మీరు ఎవరు మాట్లాడతారు చూసుకోండి ఒకసారి. అందరికీ నమస్తే అండి. నా పేరు కృష్ణ, నేను విశాఖపట్నం గోపాలపట్నం నుంచి మాట్లాడుతున్నాను. నేను గత 3 నెలల నుంచి ఈ క్యూర్సెల్ ప్రోడక్ట్ వాడుతున్నాను. కొంతమంది ఫ్రెండ్స్కి ఇచ్చున్నాను సార్. అందులో ఒక ఆమె మంచి రిజల్ట్ చెప్పింది సార్. వచ్చి ఆమెకి కొద్దిగా ఆర్థిక పరిస్థితి ఇబ్బంది అయినప్పటికీ కూడా ఆడికి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. యూట్రస్ ప్రాబ్లము, గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, ఫిస్టులా ఉంది సార్. అది మనకు చెప్పలేదు. యూట్రస్ ప్రాబ్లం గురించి నా దగ్గర ఈ ప్రోడక్ట్ పట్టుకెళ్ళింది. అయితే మొన్న ఒక వారం రోజుల కిందట వచ్చి మళ్ళా, సార్ నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫిస్టులా గురించి చెక్ చేసుకున్నానండి, 90% తగ్గిందమ్మా, ఇంతవరకు నువ్వు ఏది వాడుతున్నావో అదే వాడు అని చెప్పేసి చెప్పున్నారట. ఆవిడ చాలా సంతోషంగా చెప్పింది సార్ ఆమె. రెండోది ఏంటంటే, యూట్రస్లో గడ్డ ఉందటండి. కేజీహెచ్కి వెళ్ళి చెక్ చేయించి ఆపరేషన్ చేయమంటున్నారంట. అయినప్పటికీ నేనైతే భరోసా ఇచ్చానండి, ఉదయం 1 సాయంత్రం 1 వాడమ్మా, ఖచ్చితంగా ఈ క్యూర్సెల్ అనేది అమృత సంజీవిని కాబట్టి తగ్గుతుందని చెప్పాను. కానీ ఆర్థిక పరిస్థితి సహకరించట్లేదు ఆవిడకి, ఆలోచిస్తుంది అనమాట. కానీ ఫిస్టులా నుంచి మాత్రం ఆవిడ పూర్తిగా చాలా హ్యాపీ ఫీల్ అయింది సార్. ఇది మా రిజల్ట్ సార్. థ్యాంక్ యూ సార్ లయన్ ప్రసాద్ గారికి, మా అప్లైన్ రేంజ్ గణేష్ గారు అండ్ జగదీష్ గారు అండి, విశాఖపట్నం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఎస్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. చక్కటి రిజల్ట్ నిజంగానే చెప్పడం. సార్ నెక్స్ట్ ఇద్దరికి ఆప్షన్ ఉంది సార్, చూడండి. హలాల్ హుస్సేన్ గారు, మీకు అన్మిట్ ఆప్షన్ ఉంది. నమస్తే సార్. నమస్తే అండి సార్, చెప్పండి హుస్సేన్ గారు. సార్ నాది సార్ పల్నాడు నుంచి మాట్లాడుతున్నాను సార్. ఓకే సార్. సార్ నా పేరు హలాల్ హుస్సేన్ అండి. నాది ఒక టెస్టిమోనీ సార్. నాకు నిన్న కాక మొన్నేనండి, ఇదివరకు చెప్పాను సార్, ఇదివరకు చెప్పాను. నాకు 15 years దాకా మ్యారేజ్ అయిందండి, 2010 ఫిబ్రవరి. కొద్దిగా బాగా దగ్గర పెట్టుకొని మాట్లాడండి సార్, కొద్దిగా దగ్గర పెట్టుకొని మాట్లాడండి కొంచెం బాగా. సార్ హలో సార్, ఇప్పుడు ఏమవుతున్నా సార్? వినిపిస్తుంది, చెప్పండి. సార్ ఇట్లా 2 సార్లు ఫెయిల్ అయ్యి, పిల్లలు అక్కడ నాకు 2 సార్లు ఫెయిల్ అయింది, ఒకసారి అబార్షన్ అయిందని చెప్పేసి ఇదివరకు కూడా చెప్పాను సార్. మొన్న రీసెంట్ గా శుక్రవారం రోజే సార్ ఆ అమ్మాయి టెస్ట్ చేయించుకుంటే ప్రెగ్నెంట్ అని చెప్పేసి వచ్చింది సార్. నాకు మాత్రం ఇది చాలా ఖుషి అండి. ఇప్పుడు రంజాన్ నెల 10 రోజులు ఉన్నానని నేను స్టార్ట్ చేశానండి. ఇప్పుడు అమ్మాయికి ప్రెగ్నెంట్ అని చెప్పేసి వచ్చింది సార్. 8 సంవత్సరాల నుంచి నేను ఎంతో ఏడుస్తూ ఉన్నప్పుడు మా ఖాదర్ భాయ్ గారు నాకు ఇచ్చారండి. మా మాచర్ల ఖాదర్ భాయ్ గారండి, ఎస్ఎస్ఆర్ టీమ్ లో సార్ ఇచ్చారండి. నిన్న కాక మొన్నేనంటే శుక్రవారం రోజు టెస్ట్ చేసుకుంటే ప్రెగ్నెంట్ అని వచ్చింది సార్. చాలా ఖుషిగా ఉన్నాను సార్, మా లైన్ సార్ గారికి చాలా ధన్యవాదాలు సార్. మన పై రవిచంద్ర గారికి, కోడు శ్రీనివాసరావు గారికి,
చాలా మందికి ముక్కు బాలరెడ్డి గారికి వీళ్ళందరికీ చాలా ధన్యవాదాలు సార్. చాలా ఖుషిగా ఉన్నాను సార్. థ్యాంక్ యూ సార్. చాలా రుణపడి ఉంటాను సార్ మీ అందరికీ. సూపర్ అండి. మీకు మొదటగా మీకు మీ మేడం కి ఇద్దరికి కంగ్రాచులేషన్స్. ఒక చక్కటి విషయం చెప్పారు. మీకు ఇంకా ఇంకా మంచి జరగాలని చెప్పి మీకు ఫ్రైడే అన్నది ఆ దేవుడి దయ సార్, మీకు అల్లా దయ. అలాగే మన క్యూర్సెల్ మీకు ఎప్పుడు అండగా ఉంటుందండి. మేమందరం కూడా ఇది మన యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీ మొత్తం మీ వెనక ఉంటది. మీరు 12 బిడ్డని ఎత్తుకున్న తర్వాత మళ్ళీ మీరే వచ్చి చెప్తారు. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్ రిజల్ట్ అండి, గ్రేట్ రిజల్ట్. అసలుకి మీ ఆనందం మాకు అర్థమవుతుంది. సూపర్ సార్, సూపర్. సార్ ఇద్దరికి ఆప్షన్ ఇచ్చాను చూడండి సార్. గాయత్రి శ్రీనివాస్ గారు, ఆనంద్ గారు. సార్ అరవింద్ రాజ్ కుమార్ సార్, మీకు ఒక్కసారి ఆప్షన్ ఇవ్వడమే కష్టం. మీరు హ్యాండ్ రైజ్ చేయకండి సార్ ఇంకా ప్లీజ్. సార్ నమస్తే సార్. నమస్తే అండి, నమస్తే సార్. నేను ఆనంద్ సార్, విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. ఎస్ సార్, ఆనంద్ గారు చెప్పండి. సార్ నేను ఒక పేషెంట్ కి ఆ మేడం 8 నెలల నుంచి మెడిసిన్ వాడుతున్నారు సార్. ఆ మేడం కి ప్యారలైజ్డ్, మొత్తం బెడ్ మీద సార్. ఆమెకి మొత్తం హెల్త్ ప్రాబ్లం ఉండి ఏమవుతుందంటే ఆక్సిజన్ తీసుకోవడానికి ఒక పైపు, యూరిన్కి ఒక పైపు, అలాగా ఆ బెడ్ మొత్తం పైపులతో ఉన్నాం పర్సన్ సార్. 8 నెలల నుంచి మంచం మీద ఉన్న ఆమెకి ఈ క్యూర్సెల్ తీసుకెళ్ళి 22 days లో ఒకళ్ళు సపోర్ట్ తీసుకుని ఆమె ఈ రోజు నడుస్తుంది సార్. పైపులు మొత్తం తీసేశారు సార్. అద్భుతమైన సంజీవని సార్ మన ప్రోడక్ట్ మాత్రం. ఆమెకి రిజల్ట్ చూసి ఆ ఏరియాలో ఒక 10 మంది ఈ ఏ హెల్త్ ఇష్యూస్ కి మాకు ఉపయోగపడుతుందని వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడి నా దగ్గర మళ్ళీ ప్రోడక్ట్ తీసుకోవాల్సిన జరిగింది సార్. చాలా మంచి రిజల్ట్ వచ్చింది సార్. పక్షవాతం ఉన్న వాళ్ళకి మాత్రం 100కి 100% రిజల్ట్ చూపిస్తుంది సార్. వాళ్ళు మనం మాట్లాడింది బయటికి చెప్పడం సార్. వాళ్ళ ఆనందాన్ని వాళ్ళు ఎక్కడుంటే, అంటే వాళ్ళకి ఎవరు హెల్ప్ చేసే వాళ్ళు లేరంట. ఈ క్యూర్ అయ్యి ఆమె నడుస్తుంటే వాళ్ళు ఆనందపడుతూ చెప్పే వాళ్ళు ఆనంద బాష్పాలని వాళ్ళ కన్నీటి రూపంలో చూపించారు సార్. చాలా హ్యాపీ అనిపించింది సార్. థ్యాంక్స్ సార్ మన లయన్ ప్రసాద్ సార్కి, తర్వాత మాకు ఈ పరిచయం చేసిన సత్యగౌడ్ సార్కి చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ అండి. ఓకే మీకు కూడా ధన్యవాదాలే. చక్కగా మీ ఆనందాన్ని ఇక్కడ తెలియజేశారు. ఓకే సార్. నెక్స్ట్ నాగుల నరసింహ గారు. సార్ నాగుల నరసింహ సార్, మీకు అన్మిట్ ఆప్షన్ వచ్చింది సార్, చూడండి ఒకసారి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ నాగుల నరసింహ ఫ్రమ్ నల్గొండ సార్. నేను గత 2 నెలల నుండి నాకు గ్యాస్ ప్రాబ్లం ఒకటి, కిడ్నీ ప్రాబ్లం ఉండే సార్ రైట్ సైడ్. చాలా 2 సంవత్సరాలు తీవ్రంగా ఇబ్బంది పడేవాడిని. ప్లస్ మా మేడంకి ఇంట్లో థైరాయిడ్ ఉండే, ఆమె కూడా గ్యాస్ ప్రాబ్లం ఉండే. మా పాప కూడా బీడిఎస్ డెంటల్ ఫస్ట్ ఇయర్ సార్. ఆమె ముగ్గురం టోటల్ వాడినాం సార్. పాప కూడా ఎగ్జామ్లో జ్ఞాపక శక్తి గురించి చాలా ఎక్సలెంట్, ఒక్క సబ్జెక్ట్ కూడా ఫెయిల్ కాకుండా అన్ని 4 సబ్జెక్ట్ పాస్ అయింది సార్. ప్లస్ మా మేడం కూడా హాస్టల్లో చేస్తుంది. ఆమెకు థైరాయిడ్ నార్మల్ అయింది, ప్లస్ హ్యాపీగా ఇమ్యూనిటీ పవర్ తోటి వర్క్ చేస్తుంది. నాకు కూడా కిడ్నీ ప్రాబ్లం అయింది. నాకు తగ్గినాక నేను ఒక 20-25 మందికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇచ్చిన సార్. క్యాన్సర్ ప్రాబ్లము, షుగర్ అయితే కేవలం వారం రోజులే 370 తోటి షుగర్ తోటి బాధపడే మా అక్కయ్య వాళ్ళకు ఒక వారం రోజులే 102 వచ్చింది సార్. అది కాళ్ళు పొగ్గలు వచ్చి సునల్ గారి టైంలో నన్ను పిలవగానే నేను పోయి ఇచ్చాను సార్. మళ్ళీ మా బావగారికి పార్కింగ్స్ అని ఉండే, అతను కూడా ఇమ్మీడియట్లీ తగ్గింది సార్. సొంతంగా లేస్తుండు. ఇలా నేను ఒక 20 మందిని ప్రాణాలని మన లయన్ ప్రసాద్ గారి ఆశీస్సులతోటి ఈ అమృత సంజీవని సంకల్పంతో నా అనుభవంలో ఫస్ట్ టైం సార్ చాలా హ్యాపీగా ఉన్నాం. చాలా హ్యాపీగా ఉన్నాం సార్. ఇలా ముందరికి వెళ్తాం సార్. ఇంకా నేను నాకు తగ్గింది. ఇంకా ఒక 100 మందికి 1000 మందికి ఈ మన అమృత సంజీవని క్యూర్సెల్ ప్రొడక్ట్ తోటి ముందరికి వెళ్దామని నేను చాలా మందికి సంతోషంగా నేను ముందరికి వెళ్తున్నా సార్. నాకు ఈ లయన్ ప్రసాద్ గారి ఆశీస్సులతోటి నన్ను మా అప్లైనర్ ఎండి అలీ గారు, మోహన్ రావు గారు 75 సంవత్సరాల రిటైర్డ్ అయినా కూడా మా తోటి ఈ పేషెంట్లు మమ్మల్ని తిప్పుకుంటూ చాలా హ్యాపీగా మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం సార్. లయన్ ప్రసాద్ గారికి
కోడూరు శ్రీనివాసరావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదం సార్ తెలుపుతున్నాను సార్. సంతోషం సార్. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. చాలా బాగా చెప్పారు సార్. కమల్ ముగులూరి సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. సార్ నా పేరు కమల్ రాజు, మాది ప్రకాశం జిల్లా కుర్చేడు మండలం సార్. మా అప్లైన్ వచ్చేసి వినుకొండ, ఎదురు సునీత గారు, సుధాకర్ గారు, రాఘవయ్య గారు, ఒంగోలు. సార్ ఈ మధ్య రీసెంట్ గా ఒక మెసేజ్ వచ్చింది నాకు ఒక లీడర్ నుంచి. నేను మార్కెటింగ్ చేస్తాను, నేను లీడర్ని, మీరు నన్ను కలుసుకోండి, మరి నల్గొండ అని పెట్టారు సార్. ఓకే సార్ అని పెట్టాము. నేను సునీత మేడం గారు నల్గొండ వెళ్ళాము. నల్గొండ వెళ్తుంటే స్టేషన్కి మెసేజ్ చేస్తున్నాడు సార్. ఈయన ఫోన్ ఎత్తడు, మెసేజ్ చేస్తున్నాడు, ఏంటా అనుకుని మేము అనుకుంటున్నాం సార్. సరే ఏదో ఒకట్లని వెళ్ళాం సార్. దిగేసరికి సాయంత్రం 5 అయింది. స్టేషన్లో మా కోసం నుంచుని ఉన్నాడు పక్కన. నేను ఇట్లా చెట్టు కింద ఉన్నానని మళ్ళీ మెసేజ్ చేశాడు. వెళ్ళి చూసాము. చూసేసరికి ఆయన పాత బట్టలతో నుంచుని ఉన్నాడు, 60 సంవత్సరాల ఏజ్. ఈయన మార్కెటింగ్ ఏంటి, ఈయన మెసేజ్ చేస్తే ఈయన నమ్ముకుని మనం ఇంత దూరం రావటం ఏంటి అని చెప్పి చాలా బాధపడ్డాం సార్. బాధపడి సరే కానివ్వండి ఇంకేం చేద్దాం అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి చూస్తే ఆయన మాట్లాడలేకపోతున్నాడు సార్. మాట్లాడలేకపోతున్నాడు. ఏంటని అడిగితే ఆయనకి నాలుగుకి పక్షవాతం వచ్చింది సార్. ఆయన గురించి తెలుసుకుంటే 40 సంవత్సరాలు నెట్వర్క్ మార్కెటింగ్ ప్రాణంగా పెట్టుకుని పనిచేసిన వ్యక్తి సార్ అతను. ఆయన గురించి తెలుసుకునేసరికి అబ్బా ఏందా అనుకుని, సరే మీరు ఎక్కడ ఉంటారు ఏంటంటే, ఊరికి దూరంగా 5 కిలోమీటర్ల దూరంలో నల్గొండ టౌన్ లో ఆ గ్రామ శివారులో ఉంటున్నాడు, ఒక చిన్న షెడ్ లో. అక్కడికి వెళ్తే ఆటోలో ఎక్కడ తిన్నా ఎక్కడ పడేసి అట్లా ఉన్నాయి ఆ రూమ్ లో. ఏంటబ్బా ఈయన పరిస్థితి అని అనుకుంటే సరిగ్గా నడవలేకపోతున్నాడు, బట్టలన్నీ మాసిపోయి మాటలు రావట్లేదు. ఏంటి సార్ అసలు అంటే, నేను నెట్వర్కింగ్ 40 సంవత్సరాలు చేశాను సార్, మాట నేను పడిపోయింది, మా ఇంట్లో వాళ్ళు కూడా ఇల్లు ఇస్తలేదు, మా ఇంట్లో వాళ్ళు కూడా ఇల్లు ఇస్తలేదు, ఏంటి సార్ అని అంటే, సార్ నేను మాట్లాడాలంటే ఏం చేయాలంటే, మా దగ్గర క్యూర్సెల్ అనే ప్రొడక్ట్ ఉంది, మీరు ఇది వాడితే దీని మార్కెటింగ్ అని ఇలా ఉండిద్ది, మీరు వాడండి సార్ మీకు తగ్గిద్ది అని ఇచ్చాం సార్. ఆయనకి సరే ఫ్రీగా, సరే మేడం ఈయన నమ్మి అట్లిస్తాం, ఇంత దూరం వచ్చాము, ప్యాకెట్ డబ్బులు కావాలి కదా మనకి, ఎందుకు అని అంటే, కాదు సార్ ఈయనకి ఇవ్వాల్సిందేనో ఆయన మాట్లాడతాడని ఆ ప్యాకెట్ ఇచ్చాం సార్. మేము అక్కడ నుంచి మళ్ళా నెక్స్ట్ డే ఇంటికి వచ్చేసినాక 3 రోజుల తర్వాత ఆయన ఫోన్ చేశాడు సార్. ఫోన్ చేసి ఆయన మాట్లాడుతున్నాడు సార్. ఫోన్ చేసి మాతో ఆయన తడబడ పడుతూ మాట్లాడుతున్నాడు. ఆయన ఫస్ట్ మాట ఏంటంటే, సార్ మీరు చాలా అద్భుతమైన ప్రొడక్ట్ మాకు ఇచ్చారు, నాకు మాటలు వస్తున్నాయి సార్ అని ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశాడు సార్. అప్పుడు మేము కూడా డబ్బులు ఇస్తాడా ఈడ అనుకోకుండా ప్యాకెట్ ఇచ్చొచ్చినందుకు మనకి న్యాయం జరిగింది, ఆయన మాట్లాడుతాడనే సంతోషాన్ని అసలు ఆయన మాట్లాడుతుంటే మాకు కూడా కన్నీళ్ళు ఆగలేదు సార్. అంత గొప్పగా మాట్లాడాడు ఆయన. నేను మార్కెటింగ్ చేస్తాను సార్, మార్కెటింగ్ అంటే నాకు ప్రాణం, అలాంటి వాడికి నాలుగు పడిపోతే ఎవరు ఇలువలేదు సమాజంలో, మళ్ళా నాకు మాటలు తెప్పించిన ప్రొడక్ట్ ఏదన్నా ఉందంటే అది క్యూర్సెల్ సార్ అని చెప్పి నిన్న ఫీల్డ్కి ఆయన నల్గొండ నుంచి తెనాలి వచ్చి నన్ను కలుసుకుని నాతో మాట్లాడి నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు సార్. చాలా సంతోషం అనిపించింది. ఆయన నేను చేస్తే న్యూ యాంగే చేస్తాను, ఈ ప్రొడక్ట్ ని అందరికి అందిస్తాను, నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారని కంకణం కట్టుకుని ఆయన 60 సంవత్సరాల వయసులో ఈ రోజు మళ్ళీ నాతో గుంటూరు వస్తున్నాడు సార్. నేను ఉదయం నుంచి ఇప్పుడు ట్రైన్ లో ఉన్నాను సార్, వెళ్తున్నాను గుంటూరుకి కలవాలని. ఆయన నన్ను ఇప్పుడు కలుసుకుని నాతో మళ్ళీ మాట్లాడి అక్కడ ఒక ఆయన ప్లాన్ చెప్తున్నాడు సార్, ఆయన స్వయంగా ప్లాన్ చెప్తున్నాడు. అలాంటి అద్భుతమైన ప్రోడక్ట్ ఇచ్చినటువంటి లయన్ ప్రసాద్ గారికి శిరసు వంచి నమస్కరిస్తున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ సార్. రియల్లీ గ్రేట్, ఆసమ్ రిజల్ట్, ఎక్సలెంట్ సార్. చాలా మంచి రిజల్ట్ ఇచ్చారు కమల్ గారు. ఓకే సార్, లైన్ సార్ ఇంకెవరికైనా ఒక్కరికి ఇద్దామా? ఇప్పుడు టైం అయిపోయింది మరి. టైం అప్పండి. ఎస్ సార్, ఎస్ సార్. మన ఈ రోజు ఎండింగ్ సెషన్ కి మన లైన్ సార్ చివరిలో వచ్చి మనకి మాట్లాడడం ఆనవాయితీ అండి. అవర్ గ్రేట్ అప్ లైన్, మన మెంటర్ శ్రీ లయన్ ప్రసాద్ సార్ ఇప్పటి వరకు అందరూ వింటున్నారు కదా సార్ సందేశాన్ని. అలాగే సార్ కొన్ని అవార్డ్స్ ఇలాగా మనకి చివరిలో మాట్లాడతారు. అవర్ గ్రేట్ అప్ లైన్ మనకి ప్రెసెంట్ ప్లాటినం లో ఉండి అప్కమింగ్ వెరీ షార్ట్లీ డైమండ్ కి వెళ్తున్న లయన్ ప్రసాద్ సార్ కి ఈ రోజు ఇన్విటేషన్ సార్. ప్లీజ్ లెట్ మీ వెల్కమ్ సార్. లయన్ సార్ ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ హ్యాపీ మార్నింగ్, అందరికీ హ్యాపీ మార్నింగ్, అందరికీ హ్యాపీ మార్నింగ్. ఈరోజు లైన్ సార్ డబుల్ లైన్స్.
రవి గారు కొద్దిగా ముందుకు వస్తారు. సార్ లయన్ తిరుపతి లయన్. థ్యాంక్ యూ. సో ఈరోజు నేను తిరుపతిలో ఉన్నాను. ఫ్రెండ్స్, ప్రతి సండే, ఎవ్రీ సండే ఎలాగుంటుందంటే ఎలా గడిచిపోతుందని అర్థం కావట్లేదు. ఈ సండే ఇలాగ మాట్లాడి ఉంటాం, నెక్స్ట్ మన డేస్ సండే టు సండే ఒక రోజు అయిపోయినట్లు అనిపిస్తుంది నాకైతే కదా. సో ఇంతగా మీ అందరితోటి ప్రతి సండే మన సమస్యలు ఎంతమంది నుంచి మన క్యూషల్ వాడి ఎంతమంది బయటకు వచ్చారు, ఎంతమంది హ్యాపీగా ఉన్నారు, ఎన్ని సమస్యలు మనకు నుంచి బయటకు వచ్చామనేది మన ప్రపంచానికి, ఏ ప్రపంచానికి ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఎవరైతే ఇబ్బందులతో బాధపడుతున్నారో, ఎవరైతే ఆ అనారోగ్య సమస్యలు ఇంకా మనకు ఆ భయాలతో బాధపడుతున్నారో బట్ అన్నిటికీ ఒక పరిష్కారమే మన క్యూర్సెల్ ఫ్రెండ్స్. క్యూర్సెల్ మనకి ఏం చేస్తుంది అంటే, సింపుల్ గా చెప్పాలంటే మన క్యూర్సెల్ మన ఇంట్లో ఉంటే మనకు ఆరోగ్య భయాలు తొలగిస్తుంది ఫ్రెండ్స్. ఆరోగ్య భయాలు తొలగిస్తుంది క్యూర్సెల్, మనకు ఆరోగ్య భయాలు తొలగిస్తుంది. వినిపిస్తుందా రవి గారు? కొద్దిగా ముందుకు వచ్చి వినిపిస్తుంది క్లియర్. మన ఆరోగ్య భయాలు మనం తొలగిస్తాం. వినిపిస్తుందా అండి? ఎస్ సార్, క్లియర్ సార్, మాట్లాడండి సార్. సో ఇలాంటి ఆరోగ్య, ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు గమనించండి, మార్నింగ్ మేము వచ్చాము ఇక్కడికి, మొత్తం చూడండి అందరూ కూడా మార్నింగ్ లేచి ఆరోగ్యానికి ఒక ఫిట్నెస్ ఉండడానికి, ఆరోగ్యంగా జీవించడానికి రకరకాల ఎన్నో ఉన్నాయండి. మార్నింగ్ లేచి యోగా చేయడము, వాక్ చేయడము, రకరకాల ఎక్సర్సైజులు చేయడము, జిమ్కి వెళ్ళడము, రకరకాలుగా ఉన్నాయి. వీటన్నిటికీ ఇంపార్టెంటే. వీటితో పాటు మనం తినే ఫుడ్ ఒక సినర్జెటిక్ కాంబినేషన్, ఒక బ్లెండ్, ఒక అద్భుతం, ఒక మిరాకిల్. అదే మన క్యూర్సెల్ ఫ్రెండ్స్, అదే మన క్యూర్సెల్. జస్ట్ క్యూర్సెల్ తీసి మార్నింగ్ మన నోట్లో వేసుకుంటానే ఎన్ని డిసీజెస్, ఆరోగ్యంగా ఉండడమే కాదు డిసీజ్ ఫ్రీ అనేది మనం సృష్టించబోతున్నాం. ఒక్కసారి ఇక్కడ గమనించండి, కుండలు, తిరుపతిలో 7 కుండల దేవుడు, దేవాది దేవుడు ఉన్నాడు కదా, దేవాది దేవుడు ప్రపంచం మొత్తం ఇక్కడికి వస్తాడు. ఎందుకు తెలుసా? ఆ పవర్, ఆయన యొక్క పవర్, ఆ వైబ్రేషన్ తీసుకోవడానికి ఎక్కడి నుంచి వస్తుంటాయి. తిరుపతి లడ్డు ఫేమస్ కదా అందరికి, తిరుపతి లడ్డు అది ఉంటే చాలు మన ఇంట్లో. ఎంతగా మనం దాన్ని ఎలాగంటే ఎంత భక్తి శ్రద్ధలతో మనం తీసుకుంటాం. లడ్డు ఎక్కడైనా దొరుకుతాడు, కానీ తిరుపతి లడ్డు ఇంట్లో ఉంటే, తిరుపతి లడ్డు ఉంటే ఇంట్లో ఉంటే ఎంత మనకు ఆనందం అంటే, ఒక నమ్మకం, ఒక బిలీఫ్, ఒక దేవాది దేవుని యొక్క ప్రసాదం మన ఇంట్లో ఉంటే చాలు మనం ఆరోగ్యంగా ఉంటాం, అన్ని రకాలుగా బాగుంటాం, సంతోషంగా ఉంటాం జీవితంలో అనేది మనకి ఎంత బిలీఫ్ ఉందో. ఈ రోజు మనకు ఈ క్యూర్సెల్ అనే ఒక ప్రోడక్ట్ ప్రతి ఇంట్లో ఉంటే చాలు మనకు ఖచ్చితంగా ఎలాంటి అనారోగ్యమైనా కూడా మనకి ఆరోగ్యంగా మనం మారిపోతున్నాం, ఎలాంటి అనారోగ్యమైన ఒంట్లో నుంచి వెళ్ళిపోతుంది అనేది మనకి ప్రూవ్ అయింది ఫ్రెండ్స్. ఈరోజు నేను మీతో ఒక షేర్ చేసుకుంటున్నా. కర్ణాటకలో ఒక శ్రీనివాస్ గారు ఒక మెసేజ్ పెట్టారండి వాట్సాప్ లో. ముక్కు బాలరెడ్డి సార్ అండ్ రవి సార్, మీకు ఒకసారి నేను పెట్టాను ఆ పిక్, ఒక్కసారి మీరు ప్లే చేస్తారా సార్? ఒక్కసారి చూడండి. మన క్యూర్సెల్ ప్రొడక్ట్ ఈరోజు ఎంతో మంది ఎన్నో రకాలుగా మనకు చెప్పారు, ఎంతో మంది ఇక్కడ మనకు షేర్ చేసుకున్నారు ఫ్రెండ్స్, ఎంతో మంది మనకు షేర్ చేసుకున్నారు ఇక్కడ. సో ఏం షేర్ చేసుకున్నారంటే రకరకాల డిసీజెస్, మనకు తెలియని డిసీజెస్ అన్ని కూడా షేర్ చేసుకున్నారు. సో ఈరోజు కర్ణాటకలో ఒక వ్యక్తి బల్బెరా మస్టేనియా అంటే అది నాకు కూడా తెలియదు ఆ విషయం. మళ్ళీ ఒక ఫిజిషియన్, మళ్ళీ మా మేడం గారితో అందరితో కూడా మాట్లాడి అంతా తెలుసుకున్నా ఏంటి ఈ వ్యాధి అంటే, మనకి మైండ్ అంటే తల నుంచి ఈ భుజాల వరకు అండి, అట్లా ఫేస్ అండి, ఈ ఫేస్ లో కూడా మన కండరాలని పట్టేసి ఆ ప్రాబ్లం, ఎంత ప్రాబ్లం అంటే ఆయనకి ఇక దీనికి మందు లేదేమో, నేను ఇంతే, ఇంకా నా జీవితం ఇంతే అనే టైంలో మనది 20 డేస్ వాడాక ఆ 20 days లో ఆయనకు వచ్చిన రిజల్ట్, ఆ రిలీఫ్ చూసి ఆ ప్రొడక్ట్ ఎక్కడ పెట్టారో తెలుసా ఫ్రెండ్స్? నిజంగా నాకు అసలు కలిసి వేసిందండి. ఆ ప్రొడక్ట్ తీసుకెళ్లి వాళ్ళ పూజా గదిలో పెట్టారు. పూజ గదిలో పెట్టి సేమ్ మన పటాలతోటి దేవులతో పాటు మన క్యూర్సెల్ కి పూజ చేస్తున్నారు. ఇది ఎవరు చెప్పలేదు ఫ్రెండ్స్, వాళ్ళ మనసులో నుంచి వచ్చి అది పెడితే నాకు అసలు ఎంత అంటే ఇది ఒక రకమైన ఆనందంగా కూడా మనం వ్యక్తపరచలేము. ఇలాంటి ఎంతో మందికి క్యూర్సెల్ మనం పనిచేస్తాం కదా, ఎంతో మందికి మన క్యూర్సెల్ పనిచేస్తాం. నిజం చాలా ఈ జన్మ ధన్యం అయిపోయింది. ఇంతకంటే ఇంకేం కావాలి? ఒక మనిషి యొక్క సమస్యల్ని ఎంతో మంది తీరుస్తున్నారు. ఈరోజు చూడండి, ఒక మేడం గారు చెప్పారు సయాటికా వెళ్ళిపోయిందని, ఎంత సింపుల్ గా చెప్పారు. మళ్ళీ రవి గారు అడిగారు ఎంత కాలం నుంచి మీకు ఉంది మేడం ఆ ప్రాబ్లం అంటే 10-15 సంవత్సరాలు.
10-15 సంవత్సరాల్లో ఉన్న ఒక సయాటికా ప్రాబ్లం, ఆ పెయిన్ అనుభవించడం తెలుస్తుందండి. మేడం ఈ రోజు వాడేసి నాకు సైడ్కి వెళ్ళిపోయిందని ఎంత సింపుల్ గా చెప్పారు చూశారు. ఇలాగా ఎంతో మంది ఇంకా అసలు యూరిసెల్ ఉంటే ఖచ్చితంగా మనకు పనిచేస్తుంది నాకు నమ్మకం, ఒక ఫెయిత్, ఒక కాన్ఫిడెన్స్ అంతమంది మనకి ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనం ఎందుకు పెడుతున్నామంటే ఇది ఈరోజు ఎవరైతే షేర్ చేసుకున్నారో ఎవరు మనకు తెలియదు, కానీ ఈరోజు మనకు ఎంతమంది ఎక్కడి నుంచినో ఈ విశ్వాసం, ఈ ఫెయిత్ని పెంచడం మీ అందరికీ. ఈరోజు మీరు అందరూ వచ్చి ఇంకెవరేం చెప్తారు, వాళ్ళకి ఏం డిసీజ్ తగ్గింది, క్యూర్సెల్ ఎలాగ వాడాలి, ఈ వాడిన తర్వాత మనకు వచ్చే రిజల్ట్స్ ఏంటి అని ఎంతో మంది ఇక్కడ తెలుసుకుంటున్నారు. చాలా మంది మాట్లాడలేకపోతున్నారు, చాలా మంది షేర్ చేసుకోలేకపోతున్నారు. కర్ణాటకలో వెళ్తే మొన్న పెద్ద పెద్ద డాక్టర్స్, మోస్ట్ ఎక్స్పెన్సివ్ డాక్టర్స్ అందరూ కూడా వచ్చి షేర్ చేసుకుంటారు మన క్యూర్సెల్ గురించి. అలాంటి వండర్ఫుల్ ప్రొడక్ట్ మన దగ్గర ఉంది, మన చేతిలో ఉంది. ఈ ప్రొడక్ట్ మనందరూ కూడా మనం షేర్ చేయాలి, అలాంటి వండర్ఫుల్ ప్రొడక్ట్ మన క్యూర్సెల్ ఫ్రెండ్. ఆల్రెడీ మనం ప్రూవ్ చేస్తున్నాం, ప్రతి సండే మనం ప్రూవ్ చేస్తున్నాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఒకటే నేను చెప్తున్నా, ఆరోగ్యానికి రక్ష ఇస్తుంది క్యూర్సెల్. క్యూర్సెల్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడే ఉంది. కోరస్ మీరే పాడాలి. థ్యాంక్ యూ. ఎందుకంటే ఇది ఎందుకు నేను చెప్పినప్పుడు అంతా నిజం, ఇది మన మీద మా పబ్లిసిటీ కాదు, అంతరంగం నుంచి వచ్చేలాంటి మాటలు ఇవి, అంతరంగం నుంచి వచ్చే మాటలు. ఒక్కడితో స్టార్ట్ అయిన క్యూర్సెల్ ప్రొడక్ట్ ఈరోజు కొన్ని వేల మంది జీవితాల్లో ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఈ వేళ టెస్ట్ మోడల్ సెషన్ నేను ప్రతిసారి ప్రకటిస్తుంటాను, కానీ చాలా మంది నేను చెప్తున్నా, మీ 3 స్టార్స్ అండ్ 5 స్టార్స్ నేను ఎవరికైతే చెప్పానో వాళ్ళకి ప్రొడక్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవ్వండి. ఇప్పుడు నేను పోస్ట్ పంపించట్లేదు, మీరు వెళ్ళి ఇస్తే దానికి ఒక ఆనందంగా ఉంటుంది అని నేను చెప్తున్నా. సో మీరు మాత్రం గమనించండి ఫ్రెండ్స్. సో ఈరోజు టెస్ట్ మోడల్స్ లో మొట్టమొదటిగా వచ్చినటువంటి ఒక ఎంబి శ్రీనివాస్ అండి, ఒక ఎంబి శ్రీనివాస్ గారికి ఎందుకంటే ఫస్ట్ టైం షేర్ చేసుకున్నారు. సో ఆయనకి మనం ఇవ్వాలి. పోస్ట్ గారు రవిచంద్ర గారు, రవిచంద్ర గారు మీరు నోట్ చేసుకోండి, దట్ ఈస్ యువర్ డ్యూటీ. మీరు ఎలా రన్ చేస్తున్నారు మన యొక్క రివార్డ్ విన్నర్స్ కి మీరు నోట్ చేసుకొని వాళ్ళ ఐడి నంబర్లు తీసుకొని వాళ్ళకి ఇవ్వడం కూడా మీ డ్యూటీ. నేను నోట్ చేస్తాను ఇక్కడ, చాలా పర్ఫెక్ట్ గా ఉంటానండి. చూడండి, బుక్ కూడా తీసుకొస్తాను నేను ఎక్కడికి వచ్చినా కూడా నోట్ చేసుకుంటాను. శ్రీనివాస్ గారు, అలాగే చంద్రు గారు అండి ఫస్ట్ మాట్లాడారు, అలాగే గోపాల్ వనం గారు. చూడండి, ఆయన అసలు ఏడ్ చేశారండి. అంటే డయాబెటీస్ తో 400-500 ఉన్న డయాబెటీస్ కంట్రోల్ కాకపోతే ఆ బాధ మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. అది రోజు ఎంతో హ్యాపీగా ఉన్నారు. 5 days లో ఆయనకు ఒక కంట్రోల్ లెవెల్కి వచ్చింది. సో అలాగే మనకు చాలా మంది మాట్లాడారండి, అందరికి కూడా హెడ్సప్. కానీ కొంతమందిని మనం సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి, అలాగే మన కాపర్తి సైమన్ గారు అండి చాలా బాగా చెప్పారు మల్టిపుల్ డిసీజెస్ మీద. ఒకటి కాదు, నేను చెప్పే కదా, ఎన్నో డిగ్రీస్ ఉంటాయి మనకి. డిగ్రీస్ మనం బయట పెట్టుకుంటాం, మనం పక్కన పెట్టుకుంటున్నాం, కానీ మన లోపల వంటలో ఉన్న డిసీజెస్ ని ఎవరు కూడా చెప్పుకోలేరు. అలా మల్టిపుల్ డిసీజెస్ మీద మన ప్రొడక్ట్ పనిచేస్తుంది, ఒక దాని మీద. అలాగే కాపర్తి సైమన్ గారు, అలాగే కృష్ణ గారు ఫస్ట్ విశాఖపట్నం నుంచి ఫిస్టులా గురించి మాట్లాడారు. ఈరోజు ఫిస్టులా గురించి ఎవరు చెప్పలేదు ఇంతవరకు. సో మీరు మనకు ప్రూవ్ చేశారండి. సో అలాగే అందుకు మీకు కూడా ఇవ్వాల్సి వస్తుంది. అలాగే ఆనంద్ గారు. సో వీళ్ళందరూ కూడా మనం సెలెక్ట్ చేశాం. ఓకే అండి. మేడం పేరు సార్ ఎవరండి? మేడం పేరు పిస్టులా గురించి చెప్పిన మేడం. పిస్టులా కృష్ణ గారు అండి. కృష్ణ గారు. ఓకే, కృష్ణ గారు. ఓకేనా? ఆనంద్ గారు. వీళ్ళందరినీ నోట్ చేసుకొని మీరు అందరినీ ఫాలోఅప్ చేసి, వీళ్ళ ఎవరైతే 3 స్టార్ అండ్ 5 స్టార్ అండ్ సిల్వర్ ఉన్నా కూడా పర్లేదు. సో వాళ్ళందరికీ కూడా వాళ్ళకి మనం అందించాలి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మనం ఇవ్వాలి. సో నేను చేసే ప్రయత్నం అయితే నేను రెడీగా ఉన్నా, కానీ కొన్ని వాళ్ళు మిస్ అవుతున్నారు, చాలా మంది మిస్. ఇప్పటి వరకు లాస్ట్ వీక్ కూడా మిస్ అయినా కూడా మీరు ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి ఫ్రెండ్స్. చాలా, ఎందుకంటే మనం ఇవ్వాలనుకుంటున్నాం. అలాగే ఒక ఆయనకి చెప్పారండి, వాళ్ళకి ఫైనాన్షియల్ గా ప్రొడక్ట్ కి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. ఉద్రగడ రమేష్ ఎవరు ఒక్కసారి చూడండి, అది కరెక్ట్ గా నేను ఎందుకంటే నోట్ చేసుకోలేకపోయా. ఈ ప్రొడక్ట్ ఎంతో మందికి ఉపయోగపడుతుంది. మనం ఇచ్చిన ప్రొడక్ట్ మీరు కూడా వాళ్ళకి హెల్ప్ చేయండి, తప్పకుండా హెల్ప్ చేయండి. ఇప్పుడు ఎవరో చెప్పారు, ఎవరో వాళ్ళు వాడట్లేదు ఫైనాన్షియల్ గానీ, అది ఉంటే మీ అప్లైర్ చెప్పండి, నేను ఖచ్చితంగా వాళ్ళకి ప్రొడక్ట్ నేను పంపిస్తాను. అలాగనే అందరూ పంపించబాకండి. ఈరోజు నేను ఎవరైతే చెప్పానో వాళ్ళకి మాత్రం నేను పంపిస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో తప్పకుండా మనం నెక్స్ట్ రేపు మంచి సబ్జెక్ట్ తో మనం కలుస్తున్నాం. సో ఈ రోజు మన తిరుపతిలో ఒక స్టార్స్ అనేది ఒక ప్రోగ్రామ్ చేసాం కొంతమందికి, మన స్కూడు శ్రీనివాస్ గారి టీం.
సో దాంట్లో ఈరోజు మనం వచ్చాం, గెస్ట్ గా వచ్చాను కాబట్టి మీకు అందరితో ఈరోజు తిరుపతి నుంచి మాట్లాడుతున్నాం. తిరుపతిలో మేము ఫస్ట్ స్టార్ట్ చేశాం, ఈరోజు తిరుపతిలో ఎంతో మంది స్టార్స్ తో మనం మాట్లాడబోతున్నాం. అలాగే చాలా చాలా ఇలాగే మనము డెవలప్ అవుతున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై క్యూర్సెల్, జై జై తిరుపతి నుంచి లైవ్ ఉంది ఇప్పుడు మీకు. తిరుపతి నుంచి లైవ్. థ్యాంక్ యూ. అయితే అందరికి ఇక్కడ ఇంకా చాలా మంది హ్యాండ్ రైస్ చేస్తున్నారు. మీ అందరికి ప్రతిసారి చెప్పే విషయమేనండి, ఏంటంటే టెస్టిమోనీని వీడియోస్ తీయండి సార్. మేడమ్స్ ఎవరైనా సరే ఒక 1 or 2 minutes లోపల మీరు ఒక చిన్న వీడియో తీసి పంపించగలిగితే అవి మొత్తం భారతదేశం మొత్తానికి మీరు చెప్పే సందేశం అవుతుంది. కాబట్టి దయచేసి ఇక్కడ హ్యాండ్ రైస్ చేసి మీకు అవకాశం రాని వాళ్ళు ఎటువంటి చింతించాల్సిన అవసరం లేదు. మీరు మీకు వచ్చిన రిజల్ట్ ని వీడియో తీసి మీ అప్లైన్ పంపించండి, వాళ్ళు మన అందరికి పంపిస్తారండి. ఓకే, ఈ రోజు ఈ సెషన్ మనం ఇంతటితో క్లోజ్ చేసుకుంటున్నాము. ఈ రోజు ఈ సెషన్ ని ఇంత విజయవంతంగా ముందుకి కొనసాగించడానికి ఎవరైతే నాకు వెనకుండి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికండి పేరు పేరున మన ప్రొఫెసర్స్, మన లయన్స్ క్యూర్సెల్ యూనివర్సిటీలో ఉన్న మిగిలిన ప్రొఫెసర్స్ అందరికీ కూడా నా తరపు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు ఈ సెషన్ ని క్లోజ్ చేసుకుంటున్నాము. జై హింద్ అండి.